ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. యేసులో నా స్థానమును గుర్తింపజేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. క్రీస్తులో నా స్థానమును గుర్తింపజేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. నేనెలా జయించాలో, నేనెలా జీవించాలో, నేనెలా ప్రార్థించాలో నేర్పెను వర్తమానం. నేనెలా జయించాలో, నేనెలా జీవించాలో, నేనెలా ప్రార్థించాలో నేర్పెను వర్తమానం. కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. మట్టినైన ఈ శరీరాన్ని మహిమగా మార్చెను, హానోకు వలె నేను పైకి కొనిపోబడెదను. మట్టినైన ఈ శరీరాన్ని మహిమగా మార్చెను, హానోకు వలె నేను పైకి కొనిపోబడెదను. నేనెలా పయనించాలో, నేనెలా ఆరాధించాలో, నేనెలా మార్పు చెందాలో నేర్పెను వర్తమానం. నేనెలా పయనించాలో, నేనెలా ఆరాధించాలో, నేనెలా మార్పు చెందాలో నేర్పెను వర్తమానం. కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం, కృపా వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. ఏలియాత్మ పలికిన ప్రవక్త సందేశం, రుజువు చేయబడిన వర్తమానం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి
అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు చదువుతాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. అలాగే 1 కొరింథీ 13వ అధ్యాయం 8 నుండి 10 వచనాల వరకు చదువుతాం. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. కృపగల దేవా, దయగలిగిన మా యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు ప్రభువా. నీ అత్యంత కృపలో ప్రేమలో దేవా మీరు మమ్మలను ప్రేమించి గత వారమంతా కాచి కాపాడి ప్రభా ఈ చెన్నై పట్టణంలో మరలా ఏ రీతిగా ఈ చిన్న వధువుతో కూడా నీ వాక్యమందు మేము ఆనందించటానికి ఇక్కడ చేరి ఉన్నాం ప్రభా. శ్రేష్టమైన ఋతువునకు తగిన ఆహారము ద్వారా నీ వధువైన మమ్మను పోషించుచున్న నీ పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎందుకంటే ఈ గడియకు మా కొరకు పంపినటువంటి ఈ వర్తమానమును ఆయన మేము స్వీకరించి వర్తమాన పిల్లలముగా నీ రాకడ కొరకు నాయన మమ్మలను పోషించుచు నాయన రాకడకు ప్రభా మమ్మలను సిద్ధపరచుచున్నందుకే నీకు వందనాలు. అలాగే మా ప్రభా ఇదిగో మిమ్మల్ని రంగం మీదకి మేము ఆహ్వానిస్తున్నాం ప్రభా. గత కొద్ది దినాలుగా పరిశుద్ధాత్మ బాప్తిజమము యొక్క మర్మమును గూర్చి అనేక విషయాలు మేము ధ్యానిస్తున్నాం. ఎందుకంటే నేటి దినాల్లో పరిశుద్ధాత్మను గూర్చి సరైన అవగాహన లేక ప్రభా వివిధ భ్రమలు ఉద్రేకాలు నిజమైనవని ప్రజలు భ్రమపడుతున్నారు. అయితే నా తండ్రి అది నాయన ఇదిగో భ్రమ మాత్రమే అని మేము చూస్తూ నాయన సరైన సత్య సంబంధమైన దాన్ని గురించి అన్వేషిస్తూ ఈ గడియకు మా కొరకు పంపబడిన నాయన నీ వర్తమానికుడు ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ వర్తమానమును మేము ధ్యానిస్తున్నాం ప్రభా. అలాగే అల్పునైనా నన్ను కూడా నీ సిలువ చాటున మరుగుపరుచుకొని అయినా కొద్ది సమయం ప్రభా ఆయన ఇదిగో నీ పక్షముగా నేను నిలబడుచుండగా కేవలం నీ నోటికి ఒక బోరగా నన్ను వాడుకొని తద్వారా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకోండి. ప్రతి విధమైన అంధకార శక్తులను చీకటి శక్తులను దురాత్మల ఆటంకమును యేసు నామములో ప్రభా లయపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. వాతావరణాన్ని సమస్తాన్ని నీ స్వాధీనానికి అప్పగిస్తూ మమ్మల్ని మేము తిరిగి నీకే ప్రతిష్ట చేసుకుంటూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పరిశుద్ధాత్మ బాప్తిజమము గూర్చి కొన్ని విషయాలు మనం గత వారం కూడా ధ్యానించాం. పరిశుద్ధాత్మ అంటే వివిధ రకాలైన వరములు మాత్రం కాదు. ఆ వరములు మాత్రమే సంపూర్ణతలోనికి మనల్ని తీసుకెళ్ళవు, కానీ సాతాను కూడా వరములను అనుకరిస్తుందని మనం చూసామండి. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఒక ప్రశ్న ఏంటంటే, ఒక అబద్ధ క్రీస్తు, ఒక అబద్ధ అభిషేకం పొందినవాడు, ఎందుకనగా క్రీస్తు అభిషేకించబడినవాడు ఎంతమందికి తెలియను. క్రీస్తు అనగా అభిషిక్తుడు. పిల్లరా, ఇక్కడ అంటున్నాడు అభిషిక్తుడు అనగా అభిషేకించబడినవాడు. పిల్లరా, ఈరోజు అంత్యకాలంలో అభిషిక్తులు అనేటటువంటి అంశంలో ప్రవక్త అనేక విషయాలు చెప్పాడండి. ఇక్కడ ఏంటంటే, అబద్ధ క్రీస్తు ఒక అబద్ధ అభిషేకమును పొందినవాడు. ఎందుకనగా మీరు చూడండి, నిజమైన అభిషేకం ఉన్నది, తప్పుడు అభిషేకం ఉన్నది. కాబట్టి ఇక్కడ చాలామంది అభిషిక్తులు అని వారికి వారే పిలుచుకుంటూ, మరికొందరు ఏమన్నారు తెలుసా, వారు తమ్మును తాము ప్రవక్తలుగా కూడా పిలుచుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రవక్త అంటాడు, వాక్యముతో దానిని ఎలా తెలుసుకోవాలో దానిని గురించి మనం ఎరిగి ఉండాలి. ఒకవేళ వారు నిజమై ఉండవచ్చు, ఎలా మనం వారిని గుర్తిస్తామో? ప్రవక్త అంటాడు, వాక్యముతోనే గుర్తిస్తాము. ఇప్పుడు వారు ప్రవక్తలు అనబడిన, అభిషిక్తులు అనబడిన, అద్భుత కార్యములు చేసిన, సూచక క్రియలు చేసిన, నా మాట విన్నారా? జనాలు ఏం చేస్తున్నారు? ఒక వరవడి కింద ప్రజలు ఉరుకు పరుగుల ద్వారా వారి వద్దకు గుంపులుగా వెళ్ళిపోవటం మనం చూస్తున్నామండి. కానీ అసలైనది ఒకటి తప్పిపోవచ్చున్నది. మీరు దయచేసి గమనించాలి. ఏంటి అసలైనది? సర్వసత్యమును వారు అనుసరించకుండా తాత్కాలికమైన భ్రమల ద్వారా, తాత్కాలికమైన భౌతిక ఆశీర్వాదాలు అనేటటువంటి వాటిని వారికి కనపరిచి అసలైన సత్యమును కనుమరుగు చేస్తున్నారు. ఇది ఒక రకమైన మోసం. యేసు ప్రభువుని నమ్ముకునేది కేవలం భౌతిక అవసరాల కోసమే అయితే యేసు ప్రభు అవసరంలా. బైబిల్ ఏమని చెప్తుంది? యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి దిగి వచ్చినప్పుడు ఆయన ఆకలి కొనగా సాతానుడు ఏం చేశాడు తెలుసా? నీవు నాకు మ్రొక్కితే ఈ లోక రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తాను అన్నాడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాకు అనుగ్రహించబడ్డాయి అన్నాడు. దేవుడు ఇచ్చాడు అన్నాడు. కాబట్టి ఈ లోకమే నీకు కావాలనుకుంటే యేసు ప్రభు దగ్గరికి రావలసిన పని లేదు. మరి దేనికోసం మనం యేసు ప్రభుని నమ్ముకోవాలి? అది అత్యంత ప్రాముఖ్యమైన విషయం. చాలామంది మొదటి రాకడలో మొదటి కాలపు ప్రజలు మెస్సియా రాకడ కోసం ఎదురు చూశారండి. ఆయన మెస్సియాగా శరీరధారి అయి వచ్చినప్పుడు వారు ఆయనను గుర్తించుటలో తప్పిపోయారు. నా మాట అర్థమవుతుందా? ఆ తర్వాత 2000 సంవత్సరాలుగా 7 సంఘకాలములలో ఉన్న ప్రజలు రెండవ రాకడ కోసం ఎదురు చూశారు. అయితే ఈ రెండవ రాకడలో బహిరంగంగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ దుష్టులు రొమ్ము కొట్టుకొనుచు మరి తమను మరణమునకు అప్పగించాలని ఆయన ఉగ్రత ఎదుట తాళలేక వారు కొండలతోనూ బండలతోనూ తమను ఖాయమని
దాగుకొనిన విధానం మనం చూస్తాం. అయితే ఈ రెండిటికి మధ్యలో మొదటి రాకడ, ఏదైతే రెండవ రాకడని ప్రత్యక్ష రాకడ గురించి చెప్పబడిందో, ఈ రెండిటికి మధ్యలో ఒక విశేషమైనది ఉన్నది. అదేంటో తెలుసా? ఆయన భూమి మీదకు అడుగు పెట్టడు కానీ ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు. ఆ మధ్యాకాశమునకు ఎక్కి రమ్మని ఆయన తన వధువునకు ఆహ్వానం పలుకుతున్నాడు. అంటే అది రహస్య రాకడగా ఉన్నది. అయితే ఈరోజు మనం ఏ దినాల్లో ఉన్నామో పిల్లలు మీరు గమనించాలి. అపవాది ఏదేను తోటలో పాపము చేయించినప్పటి కాడి నుంచి, అనగా ఆజ్ఞను అతిక్రమింపజేసిన కాడి నుంచి మరణము మనలను ఏలుచూ వచ్చింది. కాబట్టి మరణం మనల్ని ఏలుతూ వచ్చినప్పుడు ఆ మరణము నుండి శాశ్వత పరిష్కారం ఇవ్వటానికి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చి, అదిగో ఆ యొక్క మరణమునకు దాసులమైన మనలను విడిపించటానికి ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. మొదటి రాకడలో ఆయన కృపను తీసుకొచ్చి మనకు బదులుగా ఆయన మరణించి ఆయన రక్తమును చిందించి పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఎందరైతే దాన్ని అంగీకరించి యేసుక్రీస్తుని తమ స్వకీయ రక్షకునిగా అంగీకరించి తమ పాపములను ఒప్పుకొని ప్రాయశ్చిత్తము పొందుకొని ప్రభువైన యేసుక్రీస్తు నామములో పాపమునకు పరిష్కారము కొరకై, చూసారా, ఆయన నామమున బాప్తిస్మం పొంది వాక్య శుద్ధి నొంది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కొరకు వారు ముందుకు కొనసాగుతూ వచ్చారు. హల్లెలూయా. కానీ ఎందరు అంగీకరించారు? మీరు చూడండి, 2000 సంవత్సరాలలో 7 సంఘకాలములలో అంగీకరించిన వారిని మనం చూస్తే అతి కొద్ది మందే ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. దయచేసి అర్థం చేసుకోవాలి, చాలా కొద్ది మందే. నేను కొన్ని విషయాలు ఈ నామకార్థ నులివెచ్చని సంఘాలను గురించి చూస్తూ ఉంటాను. ఒక దైవజనుడు, వారు ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, ఒక సేవకుడు, అతడు చనిపోతే అతని కొరకు ఎంతో బాధను కనపరుస్తూ ప్రజలకు కనబడాలని ఎన్నో ఉద్యమాలు చేసి వారి యొక్క క్యారెక్టర్ ఎలాగున్నా కానీ ఒక లీడర్లని వారు అనిపించుకున్నారు. ఇప్పుడు అనిపించుకొని తుది ఫలం ఏంటో తెలుసా? ఒక రాజకీయ పార్టీలు పెట్టి కొందరు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా. చూడండి, రాజకీయానికి, ఇంకా చెప్పాలంటే క్రైస్తవ్యానికి, మతానికి ఏం సంబంధం లేదండి. రాజకీయం అంటే మృగం, దానికి మనకి సంబంధం లేదు. మన రాజు పరలోకంలో ఉన్నాడు, మనం భూలోకంలో ఉన్నాం. రాజుల కోసం, అధికారుల కోసం మనం ప్రార్థన చేస్తాం. ఎందుకంటే భూమి మీద మనం నెమ్మదిగా బ్రతుకు నిమిత్తమై ఏ రాజకీయ పార్టీతో ప్రత్యక్ష సంబంధాలు మనకు లేవు. దేవుడు పంపించిన వాడే రాజు. ఎవరిని పంపించాడో అతనికి లోబడి, అతనికి మనం వారి వేసిన రుణాలు చెల్లించుకుంటూ, పన్నులు చెల్లించుకుంటూ ఆ ప్రభుత్వ కాలంలో మనం ఉండి తీరాల్సిందే. దానియేలు దర్యావేషు కాలంలోను, కోరేషు ప్రభుత్వ కాలంలోను అతడు వర్ధిల్లెను అన్నట్లుగా లేఖనం మనం చూస్తున్నాము. గ్లోరీ టు గాడ్. నా మాట అర్థమవుతుందా మీకు? రాజులు ఎవరైనా, అధికారులు ఎవరైనా నమ్మిన వాడు నిమ్మలంగా ఉన్నాడు. రాజాజ్ఞలు ఎన్నో వచ్చాయి. ఆమేన్. నా మాట విన్నారా? ఎన్నో ఆజ్ఞలు వచ్చినప్పటికీ కూడా వారు రాజులను, పరలోక రాజు నిమిత్తం రాజుల కన్నులే తెరిచారండి. వారు పైకి భక్తిని ప్రదర్శించలేదు,
దైవ శక్తినే ప్రదర్శించారు. అంత్య దినములను గురించి పౌలు గారు అన్నాడు, అంత్య దినములలో పైకి భక్తి గలవారు చాలా మంది ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు ఎందరో ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి భక్తి అనే ముసుగులో చాలా మంది తమ స్వంత స్వార్థములను, ఆమె పరిశుద్ధాత్మ వరములను కూడా వాళ్ళు స్వార్థానికి వాడుకుంటున్నారు. దేవునిని కూడా వారి వ్యక్తిగత స్వార్థాలకు వాడుకుంటున్నారు. అలాంటి భయంకరమైన మార్గము తప్పించే అనేకమైనటువంటి దుష్టుని యొక్క కుమారుల యొక్క దేవుని పిల్లల వలె కనపడి వాళ్ళు ఫలములు చెడ్డవిగా ఉంటూ మార్గము తప్పించు వారి యొక్క కాలములో మనం ఉన్నాం. బహు జాగ్రత్త. నేనంటాను, కాలములలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన కాలం ఇదేనండి. ఏమేన్? కాబట్టి మీరు గమనించండి, ఎందుకు ప్రమాదకరమైన కాలం అని నేను అంటున్నానంటే, మోసము అగ్రస్థానానికి వచ్చేటటువంటి కాలము. బైబిల్ అంటది, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందంట. ఎంత ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. అంత్య దినముల గురించి బైబిల్ చెప్తుంది, అపాయకరమైన కాలాలంట. ఎందుకు అలా ఉంటున్నారు? వాళ్ళు ఆత్మవరాలు పొందుకుంటున్నారు, ఆత్మ విషయాలు వారు మరి కలిగిన వారి వలె ఉంటున్నారు, కానీ ఆత్మ యొక్క సర్వ సత్యమును వారు మిస్ అయిపోతున్నారు. హల్లెలూయా. దయచేసి గమనిస్తున్నారా? ఎందుకనంటే వారి మీద అభిషేకం ఉండవచ్చు, విన్నారా? వారు ఏం చేసినా సంబంధం లేదు. వారు రోగులను స్వస్థపరిచిన, గుడ్డివారి కన్నులు తెరిచిన, వాక్యమును త్రోసివేస్తే దాని నుండి దూరంగా ఉండుమో. అది ఏమైనప్పటికీ లెక్క చేయకుండా వాక్యముతోనే నిలిచిండాలి. వారు ఎన్ని వరాలన్నా కలిగి ఉండనివ్వండి, ఎన్ని అద్భుతాలన్నా చేసి ఇవ్వనివ్వండి, ఎన్నో సూచక క్రియలు నీ ముందు వారు కనబరిచిన ఫలములు సరిగా లేకపోతే, వాక్యము ద్వారా వారిని పరీక్షించినప్పుడు వాక్యానుసారంగా అది లేకపోతే, అక్కడ ఎన్ని సూచక్రియలు నువ్వు చూసినా అక్కడ ఉండవలసిన పని లేదు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ప్రవక్త అన్నాడు, ప్రజల మీద అభిషేకము, పరిశుద్ధాత్మ అభిషేకమని నీవు నమ్ముచున్నావంటే అవును. అసలైన పరిశుద్ధాత్మ ఒక మీద ఉండవచ్చు, మరియు ఇంకా వారు తప్పులోనే ఉంటారు. ఎందుకని? వాక్య ప్రకారము వారిని చూచినప్పుడు వారు వాక్యమందు తప్పిపోయి ఉన్నట్లయితే నువ్వు ఎన్ని అద్భుతాలు వారి ద్వారా జరుగుట నువ్వు చూచినా, ఏమే ఈరోజు ప్రవక్తని నేనైతే నమ్మింది ఆయన అద్భుతాలు చేశాడని కాదు, ప్రచండమైన గొప్ప కార్యాలు జరిగాయని కాదు. చాలా మంది ఆయన చేసినట్టుగా అనుకరించాలని చూస్తున్నారు. ఆయన దేన్ని గురించి అయితే చెప్పాడో, ఏ కాలమును గురించి అయితే చెప్పాడో, ఆ కాలములో జరుగుచున్న పరిస్థితులను చూస్తూ నన్ను నేను సిద్ధపరుచుకోవటానికి ఆ వాక్యము నాకు అంగీకారం అయ్యింది. ఆమేన్. ప్రవక్త అని చెప్పి ప్రవక్త చేసిన అద్భుతాలు నేను నమ్మలే. వాక్యము ద్వారా పరీక్ష చేసినప్పుడు అన్ని పరిస్థితులలో కూడా వాక్యముతో సరిపోల్చినప్పుడు అది వాక్యానుసారంగా ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. నమ్ముచున్నారా? కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దయచేసి గమనించాలి. ఫోన్ కాన్ఫరెన్స్లో వింటున్నవారు, అలాగే ఇది రికార్డ్ అయ్యి బయటికి వెళ్ళొచ్చు, వారు కూడా కొంచెం ఆలోచించండి. ఒక ఆయన నాతో అంటున్నాడు, ఒకప్పుడు మేము హెబ్రోన్కి వెళ్ళేవాళ్ళం. వెరీ గుడ్ అన్న. ఇప్పుడు అదేంటది
కల్వరి సతీష్ గారి చర్చికి వెళ్తున్నాం. వెరీ వెరీ గుడ్ అన్నాడు. ముందేమో హెబ్రోన్కి వెళ్ళాం, వెరీ గుడ్. సతీష్ గారి చర్చికి వెళ్తున్నాం, వెరీ వెరీ గుడ్ అన్నాను. అయితే నేనన్నాను, చర్చీలు మారుతున్నావు కానీ నువ్వు మారలేదు అన్నాను. ఏం మారుతున్నావు? నువ్వు చర్చీలు మారావు, నీ స్థితి మారలేదు. చర్చీలు అనేవి ఒకప్పుడు గోల్కొండ చివరస్తాలో, విన్నారా? హెబ్రోన్ అంటే గొప్ప ఫేమస్. నువ్వు ఫేమస్ చర్చీలకు వెళ్ళావు. ఇప్పుడు సతీష్ గారి చర్చి ఫేమస్, నువ్వు ఫేమస్ చర్చికి వెళ్తున్నావు. గాడ్ బ్లెస్ యూ, నువ్వు వెళ్ళు, కానీ నీ స్థితి మారాలా. ఎన్ని చర్చీలు మారితే ఏంటి, ఎన్ని బోధలు వింటే ఏంటి? ఆమెన్. నీ బ్రతుకులో మార్పు రానప్పుడు ఆమెన్. నువ్వు ఆ చర్చీలకు వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్టుగా నీ స్థితి మారకపోతే, నువ్వు ఎన్ని పరిస్థితుల గుండా వెళ్ళినా, ఏ చర్చీలకు వెళ్ళినా, ఎన్ని సంఘ శాఖలు మార్చినా పరిశుద్ధాత్మ పొందినట్టు రుజువు కాదు. నువ్వు తిరుగుతానే ఉంటావు. పిల్లరా, కొంతమంది యూట్యూబర్లు ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా? హైదరాబాద్లో ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక చర్చిని యూట్యూబర్లు చూపిస్తున్నారండి. ఏమన్నా తెలుసా? అసలు ఇక్కడ ఉన్నటువంటి చర్చి అసలు చాలా అద్భుతంగా కట్టారు. మీరు ఎవరైనా కనుక హైదరాబాద్ వెళ్ళినట్లయితే ఏం చూడాలా? ఆ చర్చి చూసి తీడాలా. మీ కన్నుల పండుగగా ఉంటుంది. ఏ పండుగ? దేవుని రాజ్యం అంటే భౌతిక చర్చీలు చూసి కన్నుల పండుగ. ఎవడన్నాడండి బైబిల్లో? ఎక్కడుంది? యెరూషలేమును యేసు ప్రభువుకు చూపించి, అవునా, ఎంత గొప్ప ఆలయం అని అన్నారంట. విన్నారా? ఇంచుమించుగా ఎన్ని సంవత్సరాలు కట్టారు? 40 సంవత్సరాలు కట్టిన ఆలయం ఇదే. ఓహో. అయితే యేసు ప్రభు దాని గతిని చూసి ఏమన్నాడు తెలుసా? ఒకనాడు ఇది రాతి మీద రాయి లేకుండా పడగొట్టబడుతుంది అని ప్రవచించాడు ఆయన. దాన్ని చూసి ఏడ్చాడు ఆయన. ఏడ్చన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా. ఓహో, కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను పిలుచుకోవాలని ఎంత ప్రయత్నించినా మాట వినని వారి వలె మీరున్నారు. యేసు ప్రభు తన్ను గురించి ఆలయముగా పోల్చుకొని చెప్పాడు, ఈ ఆలయమును పడగొట్టండి, 3వ దినాన దాన్ని నేను లేపుతాను అన్నాడు. యేసు ప్రభు చెప్పిన ఆలయం భౌతిక ఆలయాలా? నో సార్. చేతులతో కట్టబడిన సుందర భవనాలా? నో సార్. ప్రపంచంలో సౌదీ అరేబియాలో, విన్నారా, ఒక పెద్ద ఎత్తైన కట్టడాన్ని అరబ్ దేశీయులు మిలియన్స్ అండ్ మిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఇంచుమించుగా అనేక అంతస్తుల భవనాన్ని కట్టారు. అదే ప్రపంచంలోని ప్రఖ్యాతిగాంచిన భవనము. ఆ లిఫ్ట్ శరవేగంతో ఆ యొక్క హైయెస్ట్ ఫ్లోర్కి తీసుకొని వెళ్తుందంట. పిల్లరా, ఏమి లాభము? ఈ లోకస్తులు అదే చేస్తున్నారు, దేవుని పిల్లలైన వారు కూడా అదే చేస్తున్నారు. దేవుడు భౌతిక ఆలయాలను గురించి చింతిస్తున్నాడా? బైబిల్ ఏమని చెప్తుందండి? బైబిల్లో ఏమని ఉంది? ఆయన హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. హల్లెలూయా. ఆయన హస్తకృతములైన ఆలయాలలో నివసింపడు. ఆయన కట్టుకున్న ఒక ఆలయం ఉంది, ఆ ఆలయం మీరే, ఆ ఆలయం నేనే. అనేకులు చదువుకుండే పత్రికలమై ఉన్నాం మనము. హల్లెలూయా. మంగళగిరి దగ్గర ఒక దైవజనుని ఆలయం కాలిపోయింది. సోషల్ మీడియాలో న్యూస్ అంతా అదే. ఆయన ఒక మంచి పాట పాడుతున్నాడు, ధనమైతే లేదు కానీ దర్శనం ఉంది అని పాడుతున్నాడు. మంచిదే. కానీ నేను ఆ మంగళగిరి ప్రాంతంలో 1 ఎకరా కొనాలంటే ఇంచుమించుగా కొన్ని కోట్లకు దగ్గరగా ఉందండి. విన్నారా?
అలాంటి నేను ఆ తెనాలి రూట్లో చూశాను. అయితే ప్రియులారా, అంత పెద్ద ఆలయం అగ్నికి ఆహుతి అయిపోయింది. ప్రియులారా, ఇప్పుడు అది ఆహుతి అయిపోయినప్పుడు ధనవంతులైన అనేక మంది సేవకులు చూసారా, దాన్ని దర్శించటం ఏమైంది, వైరల్ అవుతా ఉంది. దేవుడు దాని గురించి చింతించట్లా. దేవుడు తన ఆలయాన్ని తాను కాల్చుకునే సందర్భాలు లేవా? ఉన్నాయా లేదా? ఎవరిని పంపించాడు? నెబుకద్నెజరుని పంపించాడు. వారు లోబడినప్పుడు కాల్చేశారు. విన్నారు, అనేక మార్లు ఈ భౌతిక ఆలయం అన్యజనుల చేత తొక్కబడి పట్టబడి కూలిపోయింది. ఈరోజు యూదులు భౌతిక ఆలయం కోసం ఎదురు చూస్తున్నారు. నా మాట విన్నారా? కానీ ఆయన భౌతిక ఆలయాల గురించి చింతించట్లేదు. మన దేహం అనే ఆలయాన్ని గురించి ఆయన చింతిస్తున్నాడు. ఆమేన్. కాబట్టి ఆ విజిట్ చేసిన వాళ్ళందరూ లక్షలాది రూపాయలు ఇస్తున్నారు. ఎందుకంటే ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి. పిల్లరా, అంత్య దినాలను గురించి ఈ గడియ వర్తమానికుడు ఏ ధనమును ఆశించలేదు, దేనికోసం ప్రలోభపడలేదు. ఆయన ఒక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏ ఆలయాన్ని కట్టలేదు. కానీ ఆయన ఒక గొప్ప వర్తమానాన్ని, దేవుని యొక్క లేఖనాలను మరలా అంత్య దినాలలో మనం ఎలా ఉండాలో, ముడత మచ్చ డాగు కలంకం లేకుండా ఏ రీతిగా వాక్యముతో నింపబడి ఉండాలో ఆ ప్రవక్త వచ్చి మనకు తెలియజేశాడు. బట్ వీళ్ళు ఒప్పుకోవట్లే. మ్యాక్సిమం నేను పెద్ద పెద్ద కొందరు సేవకులతో మధ్యలో మాట్లాడుతున్నప్పుడు, హల్లెలూయా, ఈ విషయాలు తర్కించినప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? హల్లెలూయా, ఏమన్నారంటే, ఇదంతా రైటే కానీ బ్రదరు, ఇదంతా రైటే కానీ బ్రదరు, అలా చేస్తే ఒక్క రూపాయి కూడా మాకు ఎవరు మేము పెద్ద పెద్ద ఆలయాలు కట్టలేము, పెద్ద పెద్ద కార్లు కొనలేము. అంటే 5 ఇంద్రియాలను తృప్తిపరిచే విధంగా ఉన్నాయి. కంటికి అపురూపంగా కనబడాల, చెవులకు అపురూపంగా వినపడాల, చక్కని సంగీతాలు, చక్కని పాటలు, ఓహో, ప్రజలను ఉద్రేకపరచగలిగిన ఏదైతే ఉన్నదో సెంటిమెంట్ను కొట్టేది ఉండాలి. విన్నారా? ప్రజల వీణుల విందు చేయాలి. ఓ, వాళ్ళ కంటికి నచ్చినట్టుగా కట్టాలి. నో సార్, దేవుడు దాన్ని కోరుకోవట్లేదు. పరిశుద్ధాత్మ అంటే అది కాదు. యోనాను గురించి ఆయన చెప్పాడు. చేప గర్భములో యోనా 3 దినాలు ఉండి ఏ రీతిగా కక్కివేయబడ్డాడో, ఏ రీతిగా బయటకు వచ్చాడో, యేసు క్రీస్తు 3 దినాల తర్వాత పునరుద్ధాన శక్తితో అదిగో మరణమును చీల్చుకొని ఆయన వచ్చిన కార్యం ఇది కాదు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? తను ఎందరు అంగీకరించిరో వారిలో ఆయన నివాసము కొరకు ఎదుగుతున్నాడు. కానీ అబద్ధికులైన కొందరు ఏం చేస్తున్నారంటే, అయ్యలారా, దేవుడు కోరుకునే ఆలయం అంటే ఏంటో తెలుసా? కనీసం ఈ కాలాన్ని బట్టి చూస్తే 1 కోటి రూపాయలన్నా లేకపోతే అది ఆలయం కాదు. ఈరోజు చెన్నై మహాపట్టణంలో తల వాల్చుకొనుటకైనా మనకి స్థలం లేదు. మనం త్వరలో ఇక్కడ ఉన్న ఈ రూమ్ ఖాళీ చేయబోతున్నాం. అయితే ఈ చిన్న రూమ్కి మనం అద్దె కట్టుకొని ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నాం. ఎందుకో తెలుసా? ఇక్కడ పెద్ద ఆలయాలు కట్టాలని కాదు. ఈ వర్తమానముని అందరూ అంగీకరించిరో వారి వద్దకు అనేక సేవకులు నేను పంపమని వెళ్ళమని నేను చెప్పిన వారికి అంగీకారం లేదు. ఎందుకంటే సుదూర ప్రాంతం, అర్థమైంది? అంత దూర ప్రాంతం వెళ్ళి మేము వాక్యం ఎలా చెప్పాలి? మా జర్నీ ఎలాగా, అది ఎలాగా, ఇది ఎలాగా, పెళ్ళి ఎలాగా, జల్లెలాగా, అదే కదా, గుడ్డెలాగా, గోదెలాగా, ఇవన్నీ వదులుకొని మేము ఎలాగెళ్తాం? అయ్యగారు, మీకే తాడు బొంగరం లేదు, 3 పిల్లలకు పెళ్లి చేశారు, మీరు ఫ్రీగా ఉన్నారు, మీరు వెళ్ళండి అన్నారు. వెళ్తాను, ఎందుకంటే అది నా బాధ్యత. పిల్లరా, ఎక్కడ అవసరమో ఇక్కడ 10,000 మంది నాకు లేరు, 10 వందల మంది కూడా లేరు, చివరికి 100 మంది కూడా లేరు.
దాంట్లో 50% కూడా లేరు. ఐరన్ ఎందుకు వచ్చాయని తెలుసా? ఒక్క ఆత్మ 10,000 ప్రపంచాల కంటే గొప్పదని, ఒక్క ఆత్మను కూడా విడిచిపెట్టడానికి వీల్లేదని దేవుడు నన్ను వెళ్ళమంటే నేను వచ్చాను. సుందర భవనాలు కట్టడానికి కాదు, ప్రజలకు వీణుల విందు చేయటానికి కాదు, దేవుని విందులో కూర్చుండే వారిని వెతుకుచ్చు, ఆ వధువు సభ్యులను వెతుకుచ్చు. ప్రభువు ఎందుకైతే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడో ఆ ఒక్క వధువును దేవునికి ప్రతిష్ఠ చేస్తూ ముందుకు కదులుతుంది పరిచర్య. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఆ యొక్క అంత్య దినములలో ఆ వధువు యొక్క పరిచర్య ఉంటది, ఆ పరిచర్య చాలా దీనముగా ఉంటది, అంతే మహిమగా ఉంటుంది. ఈరోజు ప్రజలను సాటిస్ఫై చేసేటట్టుగా కొంతమంది సేవకులు వస్తానంటే నేను జనాలు ఉండే మందిరాలే అడుగుతా, ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళు ఏం కోరుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని 10 మందిని రప్పించాను, ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను అనుకో. సేవకుడు పెద్దోడంటే ఏంటి? కారు మేడ బంగ్లా ఉన్న సేవకుడు. అప్పుడు ఈ పెద్ద సేవకుడు మీటింగ్ పెట్టేంత ఖర్చు అతను రవాణాకి పెట్టాలా? దేనికి పెట్టాలా? ఇప్పుడు మంచి ఫ్లైట్లు కూలిపోతున్నాయి. ఏం కూలిపోతున్నాయి? బోయింగ్ ఫ్లైట్లే కూలిపోతున్నాయి. కాబట్టి అయినా కూడా చచ్చినా ఒకరోజు ప్రయాణం చేస్తే చాలు అంటున్నారు మనవాళ్ళు. ఏమంటున్నారు? చచ్చిపోయినా పర్వాలేదు, ఆ ఫ్లైట్లోనే ఫ్లైట్ టికెట్ చేస్తారా పిల్లరా? ఆ ఫ్లైట్ టికెట్ ఛార్జీతో మనం అనేక మీటింగ్లు జరుపుకుంటాం. సో నా ప్రియమైన దేవుని పిల్లారా, అసలు దేవుడు ఏం కోరుకున్నాడు, ఈ సేవకులు ఏం కోరుకున్నాడు? ఫ్లైట్ ఎక్కొద్దని నేను అంటలా. ఇప్పుడు విదేశాలకు పిలిచారనుకో, షిప్లో ప్రయాణం అయిన మీటింగ్లు కూడా అయిపోతాయి. అది అవునా? నాకు నేను అక్కడ బోధించే అవసరత ఉంటే నాలో ఏదో ఉండాలి కదా. నాలో ఏది లేకుండా నన్ను అమెరికాకి తీసుకెళ్ళండి రా బాబు, అంతేనా? ఆస్ట్రేలియాకి తీసుకెళ్ళండి రా బాబు, ఆఫ్రికాకి తీసుకెళ్ళండి రా బాబు. మనలో ఏమి లేకుండా ఆస్ట్రేలియా నేనెందుకు, అమెరికా నేనెందుకు? నీలో ఏముందో చెప్పు. దేవునికి అవసరమైతే నేను తీసుకెళ్తాడు, వెళ్ళు. అవసరం లేకపోతే నోరు మూసుకొని. ప్రవక్త ఏమన్నాడు తెలుసా? కొంతమంది విదేశాల గురించి వెళ్ళాలని మాట్లాడితే ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నీ ఇంటికి వచ్చే పేపర్ బాయ్కి నువ్వు వాక్యం చెప్పలేవు, కూరగాయలు వేసే ఆమెకి, నీ ఇంటి చుట్టుపక్కల వాడికే నువ్వేమై ఉన్నావో తెలియదు. నువ్వు వెళ్ళి విదేశాలకి ఎందుకు? ఏమంత డిమాండ్ ఉంది నీకు విదేశాలకి? నా మాట అర్థమవుతలేదు నీకు. కాబట్టి నిజంగానే దేవుడు ఇచ్చినది ఏదో ఒకటి ఉంది మనలో ప్రత్యేకత. అప్పుడు వాళ్ళు పిలిపించుకున్నారు. అయ్యా దేవుడు నీకు బయలుపరిచిన దాన్ని. కొర్నేలు ఎవరిని పిలిపించుకున్నాడండి? కొర్నేలు పేతురుని పిలిపించుకున్నాడు. పేతురు ఎక్కడున్నాడు? చర్మకారుడైన సీమోని ఇంట్లో ఉన్నాడు. అక్కడికి తన సేవకుల్ని పంపి, అయ్యా రాత్రి దూత నాకు కనబడి నేను పిలిపించుకోమని చెప్పింది, కాబట్టి నువ్వు వచ్చి మాకు వాక్యం చెప్పు అని అతడు పిలిపించుకున్నాడు. నిజంగా అలాంటి అవసరత ఉంటే, నిజంగా మాసిదోనియా దేశంలో వాక్యం అవసరమైన వారు ఉంటే, ఎక్కడికైనా ఈ మెసేజ్ వెళ్ళాలని ఉంటే నేను ఖచ్చితంగా ఇండియా అంతా వెళ్తున్నానండి. ఆమెన్. ఎక్కడ డిమాండ్ ఉంటే వెళ్తున్నాను, నేను వెళ్ళట్లా. అక్కడ నా అవసరత ఉంటే వెళ్తున్నాను. ఈరోజు చెన్నైలో అవసరత ఉంది, వెళ్ళాను. కర్ణాటకలో అవసరత ఉంది, వెళ్ళాను. మహారాష్ట్రలో అవసరత ఉంది, వెళ్ళాను. ఆంధ్రాలో ఉన్న కొన్ని జిల్లాలు, ప్రకాశం, కర్నూలు, లేకపోతే నంద్యాల, కర్నూలేనా? నంద్యాల సపరేట్ జిల్లా. కాబట్టి ఇలాగన పలు ప్రాంతాల్లో, తెలంగాణ, ఇలా పలు ప్రాంతాలు, ఆంధ్ర తెలంగాణలో పలు స్థలాల్లో వాక్యం చెప్పడానికి, లేకపోతే చిన్న చిన్న సెంటర్స్ మనకు ఉంటే నేను వెళ్తున్నాను. ఎందుకు? అక్కడ అవసరం ఉంది.
అక్కడ అవసరం ఉంది. ఎక్కడ 2-3 కూడి ఉన్నారు అక్కడ అవసరం ఉంది. అంతేగాని తులోని బోయింగ్ ఎక్కి వెళ్దాం, లండన్ వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, నో సార్. నా మాట విన్నారా? ప్రమాదకరమైన సమయాల్లో మనం కలిగి ఉన్నాం. అయితే దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే విమానంలో ఫ్లూయల్ అయిపోయినా, ఇంజన్ పూర్తిగా బ్లాక్ అయిపోయినా, సమస్తము పోయినా ఆయన రెక్కల మీద ఎక్కించుకొని దించుతాడు. ఆమె ఎందుకని? దేవుని పనిలో నిన్ను వాడుకోవాలనుకుంటే నీకు ఏ ఆపద రానివ్వడు. ఆమె కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లారా, ఇవన్నీ చూస్తుంటే దుఃఖంగా ఉంది. నేను ఎవరిని ఏది విమర్శించుడే కాదు, కానీ సేవకులారా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, అసలైన దాన్ని విడిచి ఈ రాకడ సమయంలో భౌతిక ఆలయాల కోసం ప్రజలను ఏడిపిస్తూ, ప్రజలను శోధిస్తూ, ప్రజలను గుంజుకుంటున్న వారులారా, కొంచెమన్నా ఆలోచించండి. దేవుని రాజ్యం భోజనం కాదు, దేవుని రాజ్యం పానం కాదు, దేవుని రాజ్యం అంటే భవనాలు కాదు, దేవుని రాజ్యం అంటే ఈ లోక ఆశలు కాదు. దేవుని రాజ్యం అంటే పరలోకములో మనం ఆయనతో, ఆయన సింహాసనములో కూర్చుండే మహాభాగ్యం కోసం మనం బోధించాలి. ఆమేన్. ఇంకొక మాట, క్రియల ద్వారా వ్యక్తపరచబడిన విశ్వాసం. ఒక వరము అద్భుతముగా ఉండును, కానీ నీ నిత్యత్వపు గమ్యము వరముల మీద ఆధారపడి లేదు. నీవు ముఖ్యమైన దానిని స్వల్పమైన దానిపై ఉంచలేవు. వరములు స్వల్పమైనవి. దేవుని ఏ వరమైనా సాతాను అనుకరిస్తాడు. అంత్య దినాల గురించి చాలా మందికి తెలియదు. లవోదికయ సంఘ కాలం గురించి తెలియదు. లవోదికయ కాలము యొక్క సంఘ కాలము యొక్క దూతకు వ్రాసిన లేఖలో, అదేనా ప్రకటన 3:14 తీయొద్దులేండి. ఆ లేఖలు అంటున్నాడు, ఆ కాలం ఎలా ఉందో తెలుసా? వారంటే ధనవృద్ధి చేసుకొని మాకేమీ కొలువలేదని చెప్పుకొనుచున్నారంట. ఈరోజు ప్రజల్ని ఎలా మభ్య పెడతారో తెలుసా? ఒక సుందరమైన ఆలయానికి ప్రజలను ఆకట్టుకుండేటట్టుగా చేస్తున్నారండి. విన్నారా? పాపం దానం గారు పాత ఆలయానికి రిపేర్ చేయించున్నాడు. కారణం, ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రిందట కట్టాం. సన్నీ చిన్నపిల్లవాడు, పిల్లరా వాడికి పెళ్ళి అయిపోయింది. సో అప్పుడు కట్టామండి. ఒక చిన్న, అంటే అప్పటికి ఈ వర్తమానాన్ని అంగీకరించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ. ఉంటే ఎన్ని పిల్లర్స్? 1 2 3 3 పిల్లర్స్ అండి. ఇటు 3 ఇటు 3 అంటే 3 6 పిల్లర్స్ భవనం. అంటే మా అంటే గట్టిగా టైట్గా కూర్చుంటే 60-70 మంది పడతారు. ఫ్రీగా కూర్చుంటే 50 మందే పడతారు. ఎందుకు అని అంటే అప్పుడు ఈ వర్తమానాన్ని అంగీకరించి ఆ చర్చిలోకి వచ్చే వాళ్ళు ఎంతమందో తెలుసా? మొట్టమొదటిగా బాప్తిజం తీసుకున్న వాళ్ళు 8 మంది. పిల్ల జల్లా కలిపితే ఒక 15 మంది ఉంటారండి. 8 + 8 ఎంత? 16. నా మాట విన్నారా? 16 మంది. ఆ 16 మంది కోసం మేమేమనుకున్నాం తెలుసా? ఇంత పెద్ద మందిరం ఎందుకు, ఒక చిన్నది చాలని ఒక చిన్నది వేసాక ప్రభు దయ వల్ల గ్రామమే పెరిగింది, ఊరు కూడా పెరిగింది, పెళ్ళిళ్ళు అయ్యాయి, అనేక మంది పెరిగారు. అయితే నేనున్నప్పుడే, నేను బయటకు వచ్చేటప్పుడే 80 మంది దాకా అయిపోయారండి అక్కడి నుంచి వచ్చాక. కాబట్టి ఆ మందిరంలో చాలక బయట కొంచెం అలా పెంచి అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఆ మందిరానికి ప్రజలు కొంచెం పిల్ల జల్లా ఎక్కువ మంది అయిపోయారు. గ్రామం కూడా పెరిగింది. పెరిగిన తర్వాత ఎక్కువ మంది అయినందువల్ల దాన్ని కట్టడానికి పోయిన సంవత్సరం, ఎప్పుడండి అది, అక్టోబర్లో ప్రయత్నం ప్రారంభిస్తే, ఎప్పుడు చిన్న చిన్న మెటీరియల్ చేంజింగ్ అంతే, కిటికీలు మార్చటం, కొంచెం కింద దాన్ని ఆపి పైన కొద్దిగా పెంచుకుంటా వెళ్ళటానికి మహా అంటే 2-3 లక్షలే అవుతుందండి.
ఎంత? 2-3 లక్షలకి అక్టోబర్ నుండి కొనసాగుతానే ఉందండి పని. ఎందుకని? ఏం ప్రాబ్లం? ఫైనాన్షియల్ ప్రాబ్లం. అంటే ప్రజలు మీద మనం భారం మోపట్లే, ఇస్తే తీసుకుంటున్నాం, వాళ్ళు ఏదైనా చేస్తే కడుతున్నాం, లేకపోతే ఆపేస్తున్నాం. ఆమె అంతేగాని ఎవరి మీద బలత్కారంగా ఏది రుద్దట్లా. హల్లెలూయా. అది అయినప్పటికీ అవుతుంది. అంతేగాని ఎవరినో మెప్పించాలని, ఒప్పించాలని కక్కుర్తిపడి సరైన మెసేజ్ చెప్పకుండా లాలూచిపడి ప్రజలందరినీ ఏకం చేసి ఏదో కట్టాలి, ఏదో చేయాలనేది కాదు. తర్లుపాటు వెళ్ళేటప్పటికి విశ్రాంతి తీసుకోవడానికి నాకు అవకాశం కుదరట్లే. అటు మార్కాపురం దూరంగా ఉంది, ఇటు లింగంగుంట్ల దూరంగా ఉంది. మనకి చుట్టుప్రక్కల అది ఒక చిన్న గ్రామం. ఆ చుట్టుప్రక్కల వెళ్ళటానికి అవకాశం లేక దానిలోనే ఉన్న 2.5 సెంట్లో ఉన్న ఆ రేకులతో వేయబడిన మందిరంలోనే ఒక గది తీసుకోవటానికి, ఒక గదిని ప్రత్యేకపరచుకోవటానికి మన వల్ల కావట్లేదు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తక్కువ వాడని నేను అట్లా, దేవుడు చేస్తాడు, కానీ మనం ఎవరిని చెయ్యి చాపట్లేదు. నెంబర్ 1, ప్రలోభ పెట్టట్లేదు. అందుకని ఎప్పటికైనా దాని టైం వస్తే అది జరుగుద్ది అంతే. అంతేగాని యూట్యూబుల్లో, లైవ్ల్లో ఏదో ప్రచారాలు చేసుకోవాల్సిన పని మనకు లేదు. అకౌంట్ నెంబర్లు వేయటం, దానికి డబ్బులు పంపండి అంటాం, ఇదంతా కూడా అబద్ధపు అభిషిక్తులు చేసే ట్రిక్కులు, జిమ్మిక్కులు. నా మాట విన్నారా? ఓకే. కాబట్టి పిల్లరా, సాతాను అనుకరిస్తున్నాడు. వాడు సరిగ్గా దాని వలె కనపడేటట్టుగా చేస్తున్నాడు. దేవుని ఆత్మతో వాడు అరుస్తున్నట్టుగా, భాషలు మాట్లాడుతున్నట్టుగా ఏదైనా చేయొచ్చు. కానీ ప్రవక్త అంటున్నాడు, దయ్యములు కూడా అనుకరిస్తున్నాయి. మీకు అర్థమైందా? సో నువ్వు అనుకో, నువ్వు అరవాలి అని నువ్వు చెప్పవచ్చు, నువ్వు అరవచ్చు. భాషలతో మాట్లాడవలసి ఉన్నదని చెప్పకు, నువ్వు దాన్ని చేస్తే చెయ్యి. నువ్వు ఆత్మలో నాట్యం ఆడాలని అనకు, నీవు దాన్ని చేస్తావు. నువ్వు ఏడవాలి అనకు, నీవు దాన్ని చేయవచ్చు, చేయకపోవచ్చు. కానీ క్రీస్తును పొందుకో, అప్పుడు అరిచేది, భాషలతో మాట్లాడేది అంత దాని వెంబడి వచ్చును. కాబట్టి నువ్వు క్రీస్తుని నీలో కలిగి ఉండకుండా నీవు కనుక చేస్తే, ఓ మై, ఈ వరములన్నీ కలిగి ఉండవచ్చు, కానీ వరములు ఇచ్చిన వాడిని కనుక నువ్వు కలిగి ఉండకపోతే నీవు నటిస్తున్నావు. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? నటిస్తున్నావు. ప్రజలు ఆత్మ ఉన్నది అని అంటే భయపడతారని, ఆత్మ ఉన్నది అని అంటే ప్రజలు ఏదైనా అనుకుంటారని, ప్రజలను బ్లాక్మెయిలింగ్ చేయటానికి కొంతమంది అదే పనిగా పూనుకొని ఉన్నారు. సామాన్యమైనంత వరకు మనమంతా కూడా ఒక ప్రత్యేక కుటుంబముగా వాక్యము వలన పుట్టిన వారిగా ఉండాలనేది నా కోరిక. కానీ వ్యత్యాసం ఎక్కడొస్తుంది? స్వార్థం వల్ల వస్తుంది, సాతాను పెట్టే కార్యాల వల్ల వస్తుంది. నా మాట విన్నారా? ఇక్కడంటున్నాడు, నీవు భాషల వరం కలిగి ఉండుట, ప్రవచనము మరియు జ్ఞానము అని ఒక మనిషి ముందే పరిశుద్ధాత్మను పొందాడనుటకు సాక్ష్యము కాదు. పౌలు గారు చెప్పాడు, నీవు ప్రేమ లేకపోతే ఏమే, నువ్వు దేవదూతల భాషలతో మాట్లాడవచ్చు, మ్రోగెడు కంచువలే గలగలలాడే తాళమై ఉంటావు, కృపావరములు కలిగి ఉండవచ్చు, జ్ఞానమంతా ఎరిగిన వాడమై ఉండొచ్చు, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడమైనను దేవుని ప్రేమ లేని వాడవైతే ఆమేన్ వ్యర్థుడవు. నువ్వు దేవుని ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు. బైబిల్ చెప్తుందండి. ఆమేన్. దేవుని ప్రేమ అంటే ఏంటి?
వాక్యపరమైన ప్రేమ నీలో లేకపోతే నీవు వ్యర్థుడవు. అంటే దేవుని ఆత్మ కార్యాలు మనలో ఉన్నట్లయితే వాక్యాన్ని ప్రతిబింబింపజేస్తావు. నువ్వు వాక్యం వల్లే ఉంటావండి. దేవునికి స్తోత్రం. ఇడన్నాడు ప్రవచనములైనను నిరర్థకములు అవుతాయి. చూసారా? భాషలైనను నిలిచిపోతాయి, జ్ఞానమైనను నిరర్థకమవుతుంది. మనం కొంత మట్టుకు మాత్రమే ఎరుగుదాం, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం, కానీ అది పరిపూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. పర్ఫెక్షన్. మనం సంపూర్ణత వైపు సాగిపోవాలండి. హల్లెలూయా. కానీ పరిపూర్ణత లేకపోతే, పర్ఫెక్షన్ లేకపోతే ఆమేన్, అసలు ఏముంటే ఏం ప్రయోజనం? నీ వరాలు ఎన్నుంటే ఏం ప్రయోజనం? నీవు ఎన్ని దెయ్యాలను వెళ్ళగొడితే ఏం ప్రయోజనం? వేషధారణ ఉండకూడదు. హల్లెలూయా. సో పిల్లరా, మరొక ప్రశ్న అడిగాడు. అనుభూతులను, ఉద్రేకాలను, భావాలను పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు నిజమైన గుర్తులుగా పరిగణించవచ్చా? నా మాట వింటున్నారా? ఆమేన్. పరిశుద్ధాత్మను రుచి చూడటం, పరిశుద్ధాత్మ పొందడంతో పోలిస్తే చాలా వ్యత్యాసం ఉన్నది. ఏమన్నదండి? చాలా వ్యత్యాసం ఉన్నది. చాలా మంది ప్రజలు కేవలం దేవుని యొక్క మంచితనాన్ని రుచి చూశారు, కానీ వారందరూ కూడా నశించిపోయారండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుడు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఇప్పుడు నేను సృజించిన వాని గూర్చి నీకు ఎందుకు ఇష్టం ఉండదు చెప్పండి? డెఫినెట్లీ మనం అందరం కూడా దేవునికి భయపడతాం. ప్రతివాడు భయపడతాడు. ఒకవేళ భక్తి గలవాడైతే, లేకపోతే నాస్తికుడైతే భయపడడు. భక్తి గల ఎక్కడైనా ఏ దేవుడైనా, చెట్టైనా, పుట్టైనా, బండైనా, గిండైనా, ఏదైనా అతడు దేవుడున్నాడని నమ్మాడు కాబట్టి పూజిస్తున్నాడు. వారిని మనం ఏం చెప్పలేం. కానీ దేవునికి అందరూ భయపడతారు. కానీ ఆమె విన్నారా పిల్లరా? ఆ దేవుని యొక్క మంచితనాన్ని అందరూ ఒప్పుకుంటారు, కానీ చివరిలో వాళ్ళందరూ నశించిపోతారు అంటున్నాడండి. ఎందుకు నశించిపోతారు? భక్తి ఉంది, నేను కాదంట్లా. హల్లెలూయా. నేను చెప్పేది అర్థం కావట్లేదా మీకు? భక్తి ఉన్నదండి, అందరికీ భక్తి ఉంది. ఆ భక్తి మన జీవితంలో నిరూపించుకోవాలి. నీ భక్తిని నువ్వు నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు, యోసేపు పాపంలో నుండి పారిపోయాడు. భక్తిని నిరూపించుకునే సమయం వచ్చినప్పుడు మనం అబద్ధం ఆడుకుని నిలబడి నిజం చెప్తే ఎన్ని ఆటంకాలు ఉంటాయో మనకు తెలుసు. మీకు తెలీదా? బైబిల్లో అననీయ సపీరాలు ఏం చెప్పారని దేవుని ఎదుట ఏం చెప్పారు? కొంత దాచుకొని దేవుని ఎదుట అబద్ధం చెప్పారు. మీకు అర్థం కాలేదా? అంటే వారి భక్తి దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి బలహీనమైపోయింది. అంటే ఎవరు గెలిచారు? దేవుడు గెలిచారా? బలహీనమైన మనసు గెలిచిందా? బలహీనమైన మనసే ఆవిడ గెలిచింది. ఎందుకు గెలిచింది? ఇది కొంత దాచుకుంటే. నా మాట విన్నారా? కొంత దాచుకుంటే, ఒకవేళ ఇది ఎంతకాలం ఉంటుందో ఈ ఉద్యమం. పేతురు ఎంతకాలం ఉంటాడో. పేతురు మీద ఇప్పుడే ప్రభుత్వంలో ఏమున్నాయి? కేసులు ఉన్నాయి. ఎప్పుడో ఒకప్పుడు ఏ రోజు ఏం చేస్తాడు? పేతురుని చెరసాల్లో వేయించేస్తాడు. ఎవరో ఒకరు చంపేస్తారు వీళ్ళని. అననీయ సపీరా వీళ్ళిద్దరు మాట్లాడుకుని ఉంటారు. ఒకవేళ ఈ ఉద్యమం ఆగిపోయింది అనుకో, మళ్ళీ మనం బ్రతకడానికి కావాలి. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుగుతాం? అంటే పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మారా, అసంపూర్ణంగా నమ్మారా? సంపూర్ణంగా నమ్మారా, అసంపూర్ణంగా నమ్మారా? అసంపూర్ణులు ఆగిపోతారు,
సంపూర్ణులు సాగిపోతారండి. కాబట్టి పేతురు గారు అన్నాడు, ఎందుకు మీరు అబద్ధం ఆడారు? మీకు నమ్మకం లేకపోతే వదిలేండి. మీ ఆస్తి మీరే కదా, ఎందుకు అమ్మారు మీరు? విన్నారా? దానం గారు అన్నాడు, పిల్లలకి అందరికంట తల్లికి వందనమా ఏంటమ్మది ఆంధ్రాలో? అమ్మఒడి పాతది, ప్రభుత్వం అంటే ఇది తల్లికి వందనం అంట. కాబట్టి ఈ తల్లికి వందనంలో కూడా వాళ్ళు కొంత కానుక మందిర పని కోసం తీయాలని అనుకున్నారట. అయితే కొందరంట తల్లికి వందనం పడిందని కూడా చెప్పట్లేదంట అని ఆయన నాకు కంప్లైంట్ చెప్తున్నాడు. నువ్వు యేసుకు వందనం చేయి, వాళ్ళ తల్లికి వందనం వాళ్ళని చేసుకొని. మీకు అర్థం కాలేదా? నీకు దేవుని పాదాల దగ్గర మనం కూర్చుంటే గాలి ఎటు నుండి వస్తుందో ఎటు వెళ్తుందో మనకు తెలియదు. కాబట్టి వాటి కోసం మనకు అక్కర్లేదండి. ఆ పిల్లలకి ఏదో వాళ్ళకి చేసుకునేవాడి. నా మాట విన్నారా? వారు రాబడి అంతటిలో దేవుడు నియమించినది ఇస్తే చాలు. మనం వెనకాల పడి నీకు తల్లికి వందనం వచ్చింది ఎత్తావా ఇవ్వా, ఆ వందనం వచ్చింది ఎత్తావా ఇవ్వా, డోక్రా వచ్చింది ఎత్తావా ఇవ్వా, ఏమి ప్రతాపు ఆటోలో ఎంత వచ్చింది ఎత్తావా ఇవ్వా, ఇవన్నీ దట్ ఈజ్ నథింగ్ టు నువ్వు నథింగ్ టు. అది నేను చెప్పేది జాగ్రత్త వినండి. దేవుని యందు విశ్వాసం లేకపోతే ఎవరికి ఎంతెంత వస్తున్నాయా అని మనం కూర్చుంటాం, పేపర్లు చదువుకుంటాం. అవసరమా? నీ టైం పాడు చేసుకోవడం ఎందుకు? నువ్వు దేవుని మీద ఆధారపడు. వేషధారులుగా మనం ఉండకూడదు. ఆమేన్. పరిశుద్ధాత్మ నీకు కలిగి ఉన్నట్లయితే, నీవు విశ్వాసముతో ఉన్నట్లయితే, కాకోలములతో ఆహారం పొందిన దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు. అలా కనుక నీకు నమ్మకం లేకపోతే సేవ వదిలేయి. నేను చెప్పేది అర్థం కాలా? నీకు అలాగ నమ్మకం లేకపోతే సేవ వదిలేయి. అంతేగాని ప్రజల వెనకాల పరిగెత్తాల్సిన పని లేదు. నా కంప్లైంట్లు అలాంటివి చేయొద్దని చెప్పాను మన సేవకులతో. ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుడిని అడగండి. ఈరోజు అంటే ఫాదర్స్ డే అంటే మీ ఫాదర్ లేడు. వినారా? పొద్దున్న లేవగానే ఆ ఫోన్లో స్టేటస్ అలా టచ్ చేయగానే నాన్న నాన్న ఈడొక్కడే పెట్టలేదు. ఓకే గుడ్. కానీ యేసు ప్రభు కూడా అన్నాడండి, నా తండ్రి చిత్తము ఎవరైతే చేస్తారో, వినారా? ఎందుకంటే ఈయన తండ్రి చిత్తం చేశాడు. నీవు నాకు ఇచ్చిన మహిమ తండ్రి వీరికి కూడా ఏమన్నాడండి, నిజమైన తండ్రి అయినా నా తండ్రి ఏదైతే నాకు చూపిస్తాడో అదే అన్నాడు. ఆయన తండ్రిని దేంతో పోల్చాడంటే పరిశుద్ధాత్మతో పోల్చాడండి. ఈరోజు ఫాదర్స్ డే అంటే పరిశుద్ధాత్మ డే. ఆమేన్. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ మనకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి ఆజ్ఞ లేనిది ఏది జరగదు. ఆయన అన్నాడు, నా తండ్రి ఒకరిని ఆకర్షించకపోతే ఎవడు కూడా నా దగ్గరికి రాడు. తండ్రి వాక్యాన్ని పంపాడు, ఆ వాక్యాన్ని ఆకర్షించబడేటట్టుగా పరిశుద్ధాత్మను పంపాడు. బావి దగ్గర ఉన్న స్త్రీ ఆయన అక్కడికి వస్తాడని మీకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ ఆ వేళలో అక్కడికి పంపింది. అదే అట్ ద సేమ్ టైం ప్రభువు కూడా అక్కడే నిలబడ్డాడు. ఎందుకంటే అక్కడ పిలువబడిన, ఎన్నిక చేయబడిన ఒక ఆత్మ ఉన్నది. హల్లెలూయా. బైబిల్ చాలా లోతైందండి. చాలా మందికి తెలియక ఒక గుంపును కూర్చోబెట్టి ఆ గుంపు దగ్గర ఆవుని బర్రెని పాలు పిండినట్టుగా వాళ్ళ దగ్గర పిండటం కోసమే, ఏంటది పిండటం కోసమే ఏర్పాటు చేసుకోవడం తప్పు. అది కాదు. అసలు మనం ఇచ్చేది అంటే వాక్యం ఎంత విలువైందో విశ్వాసికి తెలియాలి. విశ్వాసికి తెలిస్తే దేవుని కోసం తాను ఎంత త్యాగం చేసినా తక్కువే అనుకుంటాడు. ఎప్పుడు? అతనికి పరిశుద్ధాత్మ విషయాలు తెలిసినప్పుడు. విన్నారా? కాబట్టి ఆత్మ లేకపోతే అది వ్యాపారంగా మారిపోద్దండి. నా మాట విన్నారా? ఓకే. ఇక్కడ అంటున్నాడు,
ఐగుప్తు నుండి బయటికి వచ్చి అరణ్యములో ఉన్న ఇజ్రాయేలునకు అది సాదృశ్యం. మోషే పరిచర్య ద్వారా పరిశుద్ధాత్మ జరిగించిన కార్యములను వారు చూశారు. వారు దేవుని హస్తము యొక్క బలమైన కార్యములను ఐగుప్తు మీదకి రప్పించిన తెగుళ్ళ ద్వారా చూశారు. వారు ఆ ఎర్ర సముద్రములో ఎండిన ఆరిన నేలలో నడిచారు. ఆకాశం నుండి మన్నా కురిస్తే భుజించారు. అరణ్యములో బండ నుండి వచ్చిన నీరు తాగారు. అనేక అద్భుత కార్యాలు చూశారు. అయితే యెహోషువ కాలేబులు తప్ప వాగ్దాన భూమిలోకి వెళ్ళలేదు. వారు ఇరువురే దాటుకుని వెళ్ళారు. అక్కడ దాకా వెళ్ళాక కాదేశు బర్నియా దగ్గర ఒక తప్పుడు సమాచారం విని 10 మంది తెచ్చిన సమాచారం వ్యత్యాసంగా నాకైతే పెద్దగా కనపడలేదండి. నా మాట వినపడుతుందా? పెద్ద వ్యత్యాసంగా కనపడలా. వాళ్ళు ఏమన్నారంటే, జాగ్రత్తగా వినండి, నిజమే, మోషే చెప్పింది నిజమే, పాలు తేనెలు ప్రవహించే దేశమే నిజమే, మంచి ఫలములు ఉంటాయి నిజమే, పరలోకము నిజమే, 12 గుమ్మాలు నిజమే, 12 ముత్యాలు నిజమే, 24 పెద్దలు నిజమే, సింహాసనం నిజమే, నదికి ఆవల ఈవల జీవవృక్ష ఫలములు నిజమే. సో పరలోక దృశ్యమంతా నిజమే, బట్ మనం వెళ్ళలేం. ఎంత బాగుందండి మెసేజ్? మెసేజ్ బాగుందా? మెసేజ్ బాగుందా? చర్చికి దాకా వెళ్ళగలం కానీ పరలోకం ఏడెళ్తాం లేబ్బి? ఎక్కడి దాకా వెళ్ళగలం? మారు మనసు పొందగలం, అంతేనా? దానం గారి తొట్టులో మునగలం, బాప్టిజం తీసుకోగలం. అమ్ములు కూడా దానం గారి తొట్టుకే, అక్కడే బాప్టిజం తీసుకుని మీరు మీ తొట్టి కనుక్కోలేకపోతారు, ఎక్కడో తెలియలే. ఇక్కడ ఆ రోజు ఇక్కడెక్కడో మరి యోసేపు ప్రతాపోళ్ళు తీసుకెళ్ళారు. ఎక్కడది? తిరువలూరా? తిన్ననూరు. ఎక్కడది? తిరువలూరు సైడేనా? ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటే ఉన్నదండి, తిన్ననూరు దగ్గర, అది ఎగ్మూరు దగ్గర ఒకటి ఉందండి. మనకు బాప్టిజం తోటి వర్తమానానికి ఉంది, పట్టుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర దాకా ఎవరు అక్కర్లా. ఓకే. సో పిల్లరా, బాప్టిజం మాత్రమే మనకి పరిపూర్ణతనివ్వదు. హల్లెలూయా. వాక్యంతో శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. వాక్యం చేత నువ్వు నిరూపించబడాలి. వాక్య పరీక్షలో గెలవాలి. అప్పుడు అడాప్ట్ అవుతున్నావు. యెహోషువ కాలేబులు తప్ప అవతలకు వారు ఎవరు వెళ్ళలేకపోయారండి. వాగ్దాన దేశంలో చేరుకోలేకపోయారు. వరములు లేవా? అద్భుత కార్యాలు వారు చూడలేదా? కానీ ఇరుకు మార్గములు వెళ్ళవలసి వచ్చినప్పుడు, మనం జయించుకొని వెళ్ళాల్సి వచ్చినప్పుడు విశాల మార్గము దగ్గర ఆగిపోయారు, కానీ ఇరుకు మార్గంలోంచి వెళ్ళటానికి ఇష్టపడలేదు. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, అరే హాయిగా తల్లుపాడులో చెప్పుకుంటే బాగుండేది, పోనీ లింగగుంటలో చెప్పుకుంటే బాగుండేది. ఎలాగో మన సేవకులు ఉన్నారు కదా, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క చర్చికి వెళ్తే కంటి నిండా ఎవరుంటారు? మన పిల్లలు, ఆత్మలు కంటి నిండుగా ఉంటాయి. వెళ్ళొచ్చు కదా? నో సార్. ఎక్కడ వాక్యము అవసరమో, ఎక్కడ నీతి కొరకు ఆకలి దప్పిక ఉందో అక్కడ తీర్చడానికి ఎవరైతే లేరో అక్కడ అవసరం కనుక అక్కడ నేను నిలబడాలని. ఆమేన్. ఇక్కడ దేవుని అవసరత ఎరిగిన జనులు కాదు, ప్రజలు కనబడితే చాలు. ఏం కావాలి? దాని కాపరులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. ఆ కాపరులు నేను చూసుకుంటా ఇక్కడ ఏం బోధించాలో. కానీ ఎక్కడ నశించిపోతున్నారో, ఎక్కడ వాక్యం అవసరమో మనం అక్కడికి వెళ్ళి తీరాల్సిందే. హల్లెలూయా. సో చాలా కష్టమైన కార్యాలే, కానీ మనం పోరాడాలి. ఓకే. దానిని కలిగి ఉన్నానని చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. దానికి గుర్తుగా నీవు ఏదో ఒక ఉద్రేకాన్ని చూపించవచ్చు. ఇప్పుడు మీరందరికీ వాక్యం చెప్తా ఉంటే కొద్దిగా దాన్ని పట్టుకోవటానికి, దానికి గ్రాస్పింగ్ పవర్ అంటారు, దాన్ని పట్టుకోవటం మీకు ఎలా ఉంటుంది? కొంచెం దాన్ని కాపీ చేయటానికి కొద్దిగా ఇబ్బంది, స్ట్రగుల్గా ఉంటుంది. అలాగే నేను చప్పట్లు కొట్టించి ఏ అని ఊగుతా ఉన్నాను అనుకో, బిల్డింగే ఇలా ఊగుద్దండి. నేను నవ్వుతున్నావేంటి?
ఊగుతా లేదా? నిద్రపోతున్న ఈడు కూడా రాత్రి అంతా ప్రయాణం చేసి వచ్చి నిద్రపోతున్న ఈడు కూడా హల్లెలూయా స్తోత్రం అని ఎగురుతాడు. నో, నువ్వు ఇక్కడే ఎగురుతావు కానీ అక్కడికి చేరలేవు. ఇక్కడ అరుస్తావు కానీ అక్కడికి నీ అరుపు వినపడదు. ఇక్కడ ఉద్రేకాలు ఫీల్ అవుతావు కానీ అందులోకి వెళ్ళలేవు. అందులోకి నేను చేర్చేది వాక్యం, అందులోకి నేను చేసేది సర్వసత్యం. కాబట్టి పిల్లరా, ఈ వర్తమానం ఎప్పుడో సంగతి చెప్తున్నాలే. కొత్తగా నాకు వచ్చినప్పుడు మేము ఫెలోషిప్కి చెందిన వాళ్ళు. ఫెలోషిప్లో మీకు తెలుసో లేదో హల్లెలూయా కూడా అంటానికి వీల్లేదండి. విన్నారా? మా అమ్మగారు ఎవరి కాలంలో ఉన్నారు తెలుసా? జాషువా డానియేల్ గారి కాలం కాదండి, వాళ్ళ తండ్రి గారైన దానియేల్ గారి కాలం అండి, దేవుని అమ్మగారి కాలం. అంటే ఆ పెద్ద ఆయనకే మా అమ్మగారు తెలుసు, అప్పుడే భక్తురాలండి. ఇంకో విషయం తెలుసా? అక్కడ ఆంధ్రాలో గుంటూరులో దేవదాసయ్య గారైనా ఉన్నారు. అది ఏ మిషన్? అది బైబిల్ మిషన్ అండి. తాడేపల్లిగూడెంలో మీటింగ్స్ జరుగుతుంటే దేవదాసయ్య గారి మీటింగ్ కూడా వీళ్ళు దువ్వ అంటారండి, నిడదవోల దగ్గర. అక్కడ ఇరిగేషన్లో మా నాన్న జాబ్ చేసేటప్పుడు తాడేపల్లిగూడెం దేవదాసయ్య గారి మీటింగ్స్ కూడా మా అమ్మాయి వెళ్ళింది. ప్రతి సంవత్సరం అప్పుడు ఇక్కడ రెడ్ హిల్స్ కాదో నాకు తెలీదు, ఫెలోషిప్ అక్కడ జరిగే రిట్రీట్స్కి ఆమె వచ్చేదండి. విన్నారా? అప్పుడు మాకు ఐబీ బంగ్లా ఉండేది. ఆకివీళ్ళలో మీటింగ్ జరగాలంటే జాషువా డానియేల్ గారు కానీ, అప్పుడు ఆయన చిన్నవాడంట, యవనస్తుడు. అయితే వాళ్ళ తండ్రి గారైన దానియేల్ గారు, విన్నారా? వాళ్ళది కాకినాడ ప్రాంతం. సో ఆకివీడు వస్తే ఆ ఇన్స్పెక్షన్ బంగ్లా, ఆ రోజుల్లో పెద్ద పెద్ద లాడ్జెస్ అక్కడ లేవు. అంటే ఈ ఐబీ బంగ్లాలో, పీడబ్ల్యూడి ఐబీ బంగ్లాలో ఆ రూము మా నాన్న ప్రత్యేకపరిచి సేవకులకి ఇప్పించేవాడు. పార్కింగ్ గిర్కింగ్ అన్నీ బాగుండే. ఓకే, కాబట్టి అందుకని ఆ ఫెలోషిప్లో మా అమ్మగారైన నానన్న మంచి పేరు ఉండేది. సో పరిశుద్ధాత్మ అనేవాళ్ళు కానీ నాకు అర్థమయ్యేది కాదు. అక్కడ హల్లెలూయా కూడా అననేవారు. అయితే ఆ తర్వాత నేను పరిశుద్ధాత్మను గూర్చిన కొన్ని పుస్తకాలు చదువుతూ ఇది ఎలా అనేటటువంటి ఆలోచన నాలో మండుతూ ఉండేది. నా మాట విన్నారా? ముగిచేస్తలేను, అర్థమవుతుందా? కాబట్టి పిల్లరా, ఆ మంట నాలో పెట్టింది ఎవరు? దేవుడే. అసలు ఒక బోధ క్రింద ఉన్నవాళ్ళు అలాంటి ఆలోచన రాకూడదు. ఒకవేళ పొరపాటున వచ్చిందంటే వాళ్ళు బతకనేవారు. విన్నారా? అండ్ వాళ్ళ సంఘంలో తొక్కేస్తారు. సో ఏం జరిగిందో తెలుసా? అలా అనుకోకుండా నేను ప్రకాశం జిల్లా రావటం. అది ఫెలోషిప్ అయితే ప్రకాశం జిల్లాలోది బ్రదర్ అని. విన్నారా? అయినా నాలో పరిశుద్ధాత్మను గూర్చిన తృష్ణ ఉండేది. ఆ తర్వాత గుంటూరు నుండి ఒక పుస్తకం, అపోస్తుల బోధ 7 మెట్లు, అది తీసుకున్న తర్వాత వర్తమానంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజమం అని వాళ్ళు ఎంతవరకు చెప్పేవాళ్ళండి? 7 మెట్లే. బాప్తిజమం మాత్రమే ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఇచ్చేవాళ్ళండి. యేసు నామంలో కాదు. ప్రభు అయిన బ్రహ్నాం గారు వర్తమానాలు చెప్పేవారు కానీ పబ్లిక్గా చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళకి బుక్స్ ఏం చేయాలి? పబ్లిష్ అవ్వాలి. ఇంచుమించుగా 6 లోగోస్ పబ్లిషర్లో ఇజ్రాయెల్ గారి దగ్గర ఎక్కువ బుక్స్ కల్వరి సతీష్ గారు కొనేవాళ్ళండి. తర్వాత మాథ్యూస్ గారు, ఓసన్న మాథ్యూస్ గారు, ఇలాగన కొంతమంది ఇప్పుడు గొప్ప దైవజనులని పిలువబడేవారు ఈ లోగోస్ పబ్లిషర్ నుంచి అన్ని పుస్తకాలు వెళ్ళేయండి. తమిళనాడులో శామ్ జబ్దరై, ఎస్కియా ఫ్రాన్సిస్, అలాగే ఇంకొక ఆయన ఎవరండి ఆయన, ఇలాగన చాలామంది ఇప్పుడు గొప్ప సేవకులు. వాళ్ళు జబ్దరై గారు చనిపోయారండి. ఈ బుక్స్ అన్నీ కూడా ట్రాన్స్లేట్ చేసి అవన్నీ కూడా స్టాల్లో షాప్లో పెడితే వాళ్ళందరూ పెద్ద పెద్ద బండిల్స్ కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. అలాగే పాల్ యాంగ్జో గారి బుక్స్ కూడా తెలుగులోకి అనువదించేవాళ్ళు. వాటిలో అవి ఒక 100 పుస్తకాలు అయితే వర్తమాన పుస్తకాలు 2 వేసేవాడు.
వాటిల్లో వర్తమాన పుస్తకాలకి స్వీట్ కవరింగ్ పెట్టేవాళ్ళు అనమాట. స్వీట్ కవరింగ్ అంటే ఏంటి? ఇది వర్తమానం అని కనబడకూడదు, దానికి వేరే పేరు అలా పెట్టి, అంతేనా, వేరే వేరే టైటిల్స్ పెట్టి పుస్తకాలు ప్రింట్ చేసేవాడు. బాప్తిజమం ఒక్కటే, విన్నారా? ఇలాగ చాలా ఉన్నాయిలేండి. ఆ పుస్తకాలన్నీ ప్రకటన గ్రంథం, మర్మములు ఇలాంటిగా బుక్స్ వేసేవాడు. కానీ లోపల మాత్రం వర్తమానమే బోధించేవాడు, బయట మాత్రం కామన్గా ఉండేవాళ్ళు, ఎందుకంటే బుక్స్ సేల్స్ అవ్వాలి. సో పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా వినండి. అక్కడికి వెళ్ళాక వరములు ఉండేవి. అంటే సగం 50% పెంతెకోస్తు విధానం, ఒక 50% వర్తమానం, ఇలాగన మిక్స్డ్గా ఉండేదండి. ఎప్పుడైతే ఈ వరములు నేను చూసినప్పుడు నేను వర్తమానమే వరాలనుకున్నా. అక్కడికి వెళ్ళాక దెయ్యాలు వెళ్ళిపోవడం, కొన్ని రోగాలు స్వస్థత పొందడం, ఒకలాంటి పెంతెకోస్తు అర్బర్గా ఉండేది అక్కడ, విన్నారా, విధానంగా ఉండేది. కాబట్టి నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ తర్వాత అక్కడ 10-12 సంవత్సరాల తర్వాత పరిపూర్ణమైన స్వరం నాకు వచ్చింది. అదేంటి పరిపూర్ణమైన స్వరం అంటే? ఇది కాదు, ఇంతకంటే ఉన్నతమైనది ఉంది అని శ్రేష్ఠ పుస్తకాలైన 7 ముద్రలు, 7 సంఘకాలాలు, దానియేలు 70 వారాలు. కాబట్టి ఇలాగన చెరలో ఉన్న ఆత్మలు, అలాగే సర్ప సంతానం, అతి శ్రేష్టమైన కీలకమైన వర్తమానాలన్నీ కూడా చదవటం ప్రారంభించాక ఇక్కడ వరములు ఉన్నాయి, కానీ వినరా, అసలైన వనరు లేదు అని చెప్పి దానికోసం మనం టీవీలోకి వెళ్ళటం తప్పు, ప్రవక్త ఎక్కడ కూడా అది చేయలేదు అని గద్దించిన వారు వినలా, టీవీ కార్యక్రమాలు చేశారు. నేను బయటకు వచ్చాక వాళ్ళని చూసి, పుల్లిని చూసి నక్క వాత వేసుకున్నట్టుగా నేను చాలా డబ్బులు కూడా టీవీ కార్యక్రమాలు చేసి పోగొట్టుకున్నా. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు పరిపూర్ణమైనది వచ్చినప్పుడు, పరిపూర్ణమును ఆశించు మీకు పరిపూర్ణమైనదే నేను బోధిస్తున్నాను. ఇదే సత్యం, సర్వసత్యము. కాబట్టి బిడ్డారా, ఇప్పుడు ఏమి కల్తీ చేయట్లేదు. ఎందుకని? ఆ ప్రభావం అంతా పోయింది. ప్యూర్ వర్డ్, అతి శ్రేష్టమైన వర్తమానం మీద మనం కట్టుబడుతున్నాం. ఇది ర్యాప్చర్కి అవసరం. హల్లెలూయా. ఓకే, ముందుకెళ్దాం. ఇప్పుడు వారు ఎన్ని కేకలు పెట్టినా, ఎన్ని ఉద్రేకాలున్నా, ఆ ఫలమైన ఆ చెట్టు ఏమిటో ఎలా చూపించినా అదే మాదిరి వారి ఫలముల ద్వారా మీరు తెలుసుకొందురు. నేను బయటకు వచ్చాక ప్రేమ వర్తమానం అనే ఒక చిన్న మ్యాగజైన్ వేసాను. ముందు ప్రతి నెల వేసాను, ఆ తర్వాత ద్విమాస పత్రికగా మార్చాను, అంటే 2 నెలలకి ఒక్కసారి, వినరా. కాబట్టి ఆ మెసేజ్ వేసి అక్కడ జరుగుతున్న, గుంటూరులో జరుగుతున్న వాక్యము ఒక విధంగా ఉంది, ప్రజలు మరొక విధంగా ఉన్నారని నేను మ్యాగజైన్లో రాసి కరెక్ట్గా గుంటూరుకే పంపానండి. అప్పుడు చాలా విమర్శ నా మీదకి వచ్చి, వాళ్ళు అన్నారు, చచ్చిపోతాడు వీడు, ఎగిరిపోతాడు, పరిశుద్ధాత్మకు విరోధంగా రాశాడు. తర్వాత సంఘం ఏమైందండి? అక్కడ నేను ఏదైతే వాక్యం వచ్చాక గమనించి రాశానో అలాగే భ్రష్టత్వంలో పోయి, ఓన్లీ ప్రవచనాల మీదే, మేడగదుల మీదే ఆధారపడకూడదు. వారిని చూసి మేము లింగంగుంటలో మేడగది కట్టాం, విన్నారా, ప్రవచనమే ఇంపార్టెంట్ అనుకున్నా, ప్రవచించేవారు ఉన్నారు, నా మాట విన్నారా. సో అది కాదు, అతి శ్రేష్టమైన వాక్యం మీద మనం కట్టబడాలని తెలిసినప్పుడు ఆ పైన మేడగదిని చర్చిగా మార్చుతాం, దాన్ని పెంచుతూ వచ్చాం, కింద సేవకులకు గదులు కడుతున్నాం. నేను అనేది ఏంటంటే ప్రియరా, అనుకరణ కాదు, వాక్యమే సత్యము. అనుకరించవలసిన పని లేదండి, నో నథింగ్. సో
ఇక్కడ అంటున్నాడు వారి ఫలముల ద్వారా మనం తెలుసుకుంటాము. ఏం జరిగేది అక్కడ? అద్భుతాలు సూచక్రియలు జరిగాయి, ప్రవచనాలు ఉన్నాయి, కానీ ప్రజల పరిస్థితుల్లో మార్పు రాలేదు. చెప్పకూడని కార్యాలు ఎన్నో, అవన్నీ మ్యాగజైన్లో రాసి పంపించాము, ఈ చర్చిలో ఇవి జరుగుతున్నాయి చూసుకోండి అని. పిల్లరా, దైవ సేవకుడు నేను తప్పు పట్టలేదు, ఆయనకు తెలియకుండా జరుగుతున్నాయండి అక్కడ. నేను అన్నాను చూడండి సార్, అక్కడ నేను చెప్తే ఆ రోజు మీరు నమ్మలేదు, బయటకు వచ్చేసాం, అయినా చెప్తున్నాను చూడండి. వర్తమానమునే బోధించండి, అది మన బేసిక్. మన వర్తమానమును రహస్యంగా కొంచెం కింద మంచం కింద జీవనోపాధి కోసం దాయాల్సిన పనుల, ఇది పగలగొట్టాల్సిన సమయం, ఇది ముద్రలు పగలగొట్టాల్సిన సమయం, మర్మములు వెల్లడవ్వాల్సిన సమయం, ప్రతి ఒక్కరికి అది తెలవాల్సిన సమయం అని నేను చెప్పడం జరిగిందండి. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఇక్కడ నేను కేకలు వేయాలా? అవసరం లేదు. భాషలతో మాట్లాడాలా? అవసరం లేదు. ఇంకా దేవుని ఎరగని వాని వలె నీవు ఎన్ని వరములు కలిగి ఉన్నా దేవుని ఎరగని వాని వలె స్త్రీల కొరకు నువ్వు వ్యామోహం చెందుచు, పొగ తాగుచు, అటువంటివి చేయొచ్చు. నేను భాషలతో మాట్లాడిన ప్రజలు బయటకు వెళ్ళి భయంకరమైన దుష్టమైన పనులకు తెరదీయడాన్ని, వారు అరచి మొసలి కన్నీరు కార్చడం నేను చూశాను. వినరా? వారు ఇన్ని ఉద్రేకాలున్నా వారి క్రియలు బాగా లేవు, వారి పరిస్థితులు బాగా లేవు. అంటే పరిశుద్ధాత్మ మార్చింది ఆ వ్యక్తుల్ని. అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, కానీ ఏం మారలా? వాక్యము వస్తే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ బ్రతుకు మారుద్ది. ఆమేన్. నువ్వు క్రొత్త జీవివి. పరలోకం కొరకు ఒక పెద్ద పోరాటం నువ్వు చేస్తావు. నువ్వేదైనా పొరపాటు జరిగితే వెంటనే దాన్ని దేవుని ఎదుట ఒప్పుకుంటావు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఆమె నువ్వు సరి చేసుకుంటావు. నీకు ఎవరి మీదైనా ద్వేషం ఉంటే సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం ఉండకూడదు. ఆమె ఎందుకు? నీకు పరిశుద్ధాత్మ ఉంటే నువ్వు అలా ఉంటావు. ఓకే, నీవు భాషలో మాట్లాడడం ద్వారా వెళ్ళవు, కానీ ప్రతి వాక్యమును పట్టుకొని వాక్యము నీకు అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించడానికి మొదలు పెడితేనే నువ్వు వెళ్తావు. నీకు ఎన్ని వరాలైనా ఉండొచ్చు, నువ్వు ఎన్ని అద్భుతాలైనా చేయొచ్చు, వాక్య ప్రకారం ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమేన్. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆత్మలో జన్మించుట అంటే నమ్మి ఆత్మతో ప్రవర్తించుటే. నీ హృదయం యేసుక్రీస్తే అని నమ్మి అది ఆయన వాక్యం అని అర్థం చేసుకొని నమ్ముట. అప్పుడు వాక్యం ఎలా ఉంటుందో నువ్వు అలాగే ఉంటావు, వాక్యం ఏం చెప్తుందో నువ్వు అలాగే ఉంటావు. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు వివిధ రకాలైన అనుభూతులు. ఇప్పుడు అవన్నీ మంచిదే, ఆ విషయంలో నీవు మంచివే, కానీ దెయ్యము కూడా వాటిని అనుకరిస్తుంది. నీకు తెలుసా? పరిశుద్ధాత్మ దైవత్వం, దేవుడు మనిషి లోపల నివాసం ఉండుట, ఇన్ని అనుభూతుల కంటే అది గొప్పది. ఆయనే నీలో వచ్చి, వాక్యమే నీలోకి వచ్చి వాక్యం వల్ల నిన్ను మార్చినప్పుడు నువ్వు వాక్య సంబంధిగా ఉంటావు. అప్పుడు అపవాది నిన్ను ముట్టడు. వాక్యం అంటే ధర్మం, వాక్యం అంటే సత్యం, వాక్యం అంటే నీతి, వాక్యం అంటే పరిశుద్ధాత్మ, వాక్యానుసారంగా నువ్వు ఉండుటకు లోబడినప్పుడు అపవాది నీ జోలికి రాడు. హల్లెలూయా. మరి గబగబా కొన్ని చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. పరిశుద్ధాత్మ బాప్తిజమము ఒక ప్రత్యేక తరగతి వారికి మాత్రమే ఇవ్వబడునా? ఆ మాట అర్థమవుతుందా? ఎవరికో ఎస్పెషలీ కొందరి కొరకు మాత్రమేనా? దానికి ప్రవక్త చెప్తున్న జవాబు యేసు చెప్పాను, నా తండ్రి వారిని నా యొద్దకు ఆకర్షించినదే ఏ మనుష్యుడు నా యొద్దకు రాలేడు. అవునండి, పరిశుద్ధాత్మ ఒకరిని ఆకర్షిస్తే వాక్యం దగ్గరికి నడిపిస్తుంది. ఒక వ్యక్తి దేవుని సేవించాలని అనుకున్నప్పటికీ
అతడు దాని నిమిత్తం ముందు నిర్ణయింపబడకపోతే అతడు ఎన్నడూ కూడా సంఘంలో చేర్చబడతాడు, బాప్టిజాలు పొందుకుంటాడు, పరలోకం చేరడు. ఏవో ఎన్ని కాలేజీలకు వెళ్ళినా పాస్ అవ్వకపోతే లాభం ఏంటి? చిన్న సన్ని గురించి ఇప్పుడు ఎంత ఉద్యోగం చేసినా వాళ్ళు ఏమడుగుతున్నారు? పాస్ అయ్యావా? నీకు స్కిల్ ఉంది, నీకేదో ఉంది, నీకు ఎన్నున్నా కూడా ఆ హక్కు పత్రం లేకపోతే అర్హత. కాబట్టి నీకు ఎన్ని వరాలన్నా ఉన్నాయండి, నీకు ఎన్ని టాలెంట్స్ అయినా ఉన్నాయండి, నువ్వు దెయ్యాన్ని ఎగిరెగిరి తరమొచ్చు, బట్ వాక్యము నీలో లేకపోతే యు ఆర్ ఫెయిల్. యాక్సెప్ట్ కాదు. నా మాట విన్నారా? అప్పుడు మళ్ళీ ఏం చేయాలా? నాని చెప్పాడు, అన్న నేను మళ్ళా కట్టమని చెప్తున్నాను, మళ్ళీ మొదటి నుండి ఇంటర్మీడియట్ రాయమంటున్నాను, పలానా చేయమంటున్నాను అన్నా అని. అవునండి, నీవు ముందుకు వెళ్ళలేకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి మొదలెట్టు, సిగ్గుపడకు, మళ్ళీ ఏదో రోజు నీ టైం నీకు వస్తుంది. ఆమెన్. అంతేగాని మోసపూరితంగా దొంగ సర్టిఫికెట్లు పెడితే ఒక రోజు ఏమవుద్ది? నా బండి విషయంలో చాలామంది ఐడియా ఇచ్చారు. మా ఇంటి పక్కన ఏమైనా ఐడియా ఇచ్చారు తెలుసా? అయ్యగారు, పాస్టమ్మ గారు, అయ్యగారికి చెప్పండి, ఒక డూప్లికేట్ నెంబర్ ఇస్తాం, వెనకాల అంటించేయండి, అప్పుడు ఎవరు పట్టుకోరు. అది ఏపీ అనే కాడ టీఎన్ అని ఉంటుంది, అంటే తమిళనాడు అని ఉంటుంది, విన్నారా? దాని మీద ఏదో 35, 46 ఏదో నెంబర్ వేసేస్తారు, ఒక 2000 తీసుకొని ఇచ్చేస్తారు, వేసేసి అతికిచ్చేయండి, ఏం కాదని. పట్టుకుంటే బండి పోయే, పరువు పోయే. మళ్ళా తమిళనాడు తమిళనాడు పేపర్లో ఒక తమిళ సేవకుడు ఏం చేశాడు? మోసం చేశాడు. అందుకని ఆంధ్ర బండిని ఆంధ్ర పంపించేశా. ఏం చేశా? ఆంధ్ర బండిని ఆంధ్ర పంపించి తమిళనాడులో ఫ్రెష్గా కొత్త బండిని పుట్టిస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే మళ్ళా నూతన జన్మ. దేవునికి స్తోత్రం. అలాగే నెట్టుకుంటూ వెళ్ళిపోదాం కాదు. నువ్వు రా, యు మస్ట్ బి బోర్న్ అగైన్. నువ్వు తప్పకుండా తిరిగి జన్మిస్తేనే పరిశుద్ధాత్మ నిన్ను అడాప్ట్ చేస్తుంది. అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఎలాగో దిగిపోయాం, మతంలో దిగిపోయాం, ఎలాగోలాగా ఆత్మ ఏదో వచ్చేసిందిలే, చేతులు అలా వణికిస్తాం, అంతేనా? కలక ఇట్ట ఊపుతాం. ఒక ఆవిడ అంది, బాబు పరిశుద్ధాత్మ వచ్చిన కానించి నాకు చేతులు ఇలా కొట్టుకుంటానే ఉన్నాయి, నరాల బలహీనత ఏమిటి చూపించుకోవాలి. వాట్ ఈస్ దిస్? చేతులు కొట్టుకోవడం ఏంటి, చెవులు కొట్టుకోవడం ఏంటి? ఇంకొకరు వస్తారు, ముక్కు ఊరక బెదురుతా ఉందయ్యా, ముక్కుకి పరిశుద్ధాత్మ వచ్చిందా? ముందు ముక్కుకున్న ముక్కు కూడా కది పరిశుద్ధాత్మ వచ్చిందో లేదో తర్వాత చెప్తాను. ఓ మై గాడ్, ఎంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. కాబట్టి ప్రియారా, మీరు దయచేసి గమనించాలి, సరైన వాక్యం లేకపోతే ప్రజలు చాలా గందరగోళానికి వెళ్ళిపోతారండి. ఇప్పుడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు, వినరా? అక్కడ చెవులు గలవాడంటే ఇవి భౌతికపరమైన, చెవి అంటే ఆత్మస్వరం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు యాకోబొచ్చినం, చెవి గలవాడు, ప్రత్యక్షత గలవాడు వింటాడు. ఇక్కడ యేసు ప్రభు వచ్చి వాక్యమునకు సంబంధించిన ఒకే ఒక్క ఆ కాలమునకు చెందిన వ్యక్తితో మాట్లాడుచుండెను. ఆ కాలమునకు ఆత్మ ఏమి చెప్పుచున్నదో దాన్ని ఒకే ఒక వర్తమానికుడు పొందుకుంటాడు. వర్తమానం ఒకరి చేతిలో పెడతాడు, అది అందరికీ ఇమ్మంటాడు. ఆమె ఈ కాలానికి దేవుడు ఒక వర్తమానం పంపితే, నాకు ఆత్మవరాలు ఉన్నాయి, ఆ వరాలు ఉన్నాయి, ముక్కు కదులుతుంది, చేతులు ఊపుతున్నా, చెవులు పటపటా కొట్టుకుంటున్నాయి, ఇవన్నీ ఎందుకండి? ఈ గడియకు పంపబడిన వాక్యాన్ని వినో. ఆమేన్. కాబట్టి పిల్లరా, ఆ వర్తమాన పరిధిలోనికి వచ్చిన వారిలో నుండి ఒక అర్హత కలిగిన గుంపు మాత్రమే వ్యక్తిగతంగా ఆ వర్తమానాన్ని అంగీకరిస్తారు. పరిశుద్ధాత్మ ద్వారా పంపబడిన వర్తమానాన్ని అంగీకరించకుండా నీకు ఎన్ని వరాలుంటే లాభం ఏంటి? నీకు పరిశుద్ధాత్మ ఉంటే ఆ గడియ కొరకు, నీ కొరకు పంపబడిన వర్తమానాన్ని
నువ్వు అంగీకరిస్తావు. ఆమేన్. ఓకే, ఒక ప్రత్యేక విధానములో వర్తమానికుడు ఆత్మ చెప్పిన దానిని విన్న రీతిలోనే ఆ గుంపులోని ప్రతి వ్యక్తి ఆమేన్ ఆత్మ చెప్పే దానిని వినే సామర్థ్యం కలిగి ఉండి ఆమేన్ అంటారండి. ఆమేన్. ఈ గడికి ఒక మెసేజ్ ఉంది. ఇది నేను యూట్యూబ్లో ఎందుకు చెప్పను అని అంటే, సేవకులతో మాట్లాడతాను. అభ్యంతరపడువారు ఇప్పుడు అందరు ట్యూబ్లోనే ఉన్నారు. ఏ ట్యూబ్లో? యూట్యూబ్లో ఉన్నారు. ఇప్పుడు కనుక ఆ పందుల ముందు ముత్యాలు వేసినట్టుగా మనం కనుక అది చెప్పాం, మీ హృదయంలో పెట్టుకోండి, అది ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి అవుతుంది. అయితే నేను కొంచెం మాత్రమే తాత్కాలికంగా యూట్యూబ్లో చెప్పేదాన్ని రిజర్వ్ చేసుకుంటానండి. ఎందుకు రిజర్వ్ చేసుకుంటానంటే, పందుల ముందు ముత్యాలు వేస్తే అవి వచ్చి మనం తొక్కి చీల్చేస్తాయి. అర్థమైందా? కానీ కొన్ని కీలకమైన విషయాలు సంఘంతో మాట్లాడేటప్పుడు ఏ ట్యూబ్లోకి పంపందాన్ని, మీ హృదయ అంతరంగాన్ని తాకితే చాలు, ఒకరి నుండి ఒకరికి అది వ్యాపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అది వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకొని ఆ ప్రత్యక్షత నువ్వు వ్యక్తిగతంగా పొందుకుంటారు. ఈ గుంపు ప్రత్యక్షత కాదు. కానీ వర్తమానికుడు ఇంతకు ముందే దేనినైతే దేవుని యొద్ద నుండి పొందాడో ప్రతి వ్యక్తి దాన్ని వింటూ దాన్ని పొందుకుంటారు. ఆమేన్. ప్రవచనముల ద్వారా స్పష్టపరచబడిన సంగతులు ఆ అంశంలో ప్రవక్త చెప్తున్నాడు. ఇక్కడ చాలామంది జనులు దేవుని నమ్మరు. ఆత్మతో నింపబడిన వారు కూడా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేయదాన్ని ఇవ్వబోతున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందితే నీవు లోపలికి వెళ్తున్నట్టు అర్థం కాదు, ఎంత మాత్రము కాదు. అది నీ యొక్క ప్రాణాత్మకు చేయనది ఏదీ లేదు. అది ఒక బాప్తిస్మం. చూసారా, ఇక్కడ అంతరాత్మ లేక ప్రాణాత్మ ఉన్నది, దేవుని నుండి రావాలి. తర్వాత బయట నీకు 5 ఇంద్రియాలు ఉంటాయి, జ్ఞానేంద్రియాలు ఉంటాయి. భూ సంబంధమైన గృహముతో సంబంధం కలిగి ఉండటానికి ఇవి ఉపయోగపడతాయి. లోపల నీవు ఒక ఆత్మను కలిగి ఉంటావు, నీవు 5 బయట ద్వారాలు కలిగి ఉంటావు. నీ యొక్క జ్ఞాపకాలు, ప్రేమ, అనురాగం మొదలగునవి 5 బయట ద్వారాలు. ఆ ఆత్మను గుర్తించుకోనండి. వినరా? ఇవన్నీ బయట ద్వారాలు. ఆ ఆత్మలో మీరు దేవుని యొక్క అసలైన ఆత్మతో బాప్తిస్మమును పొంది భౌతిక బాప్తిజాన్ని పొందినప్పుడు, లేకపోతే ఆత్మను పొందినప్పుడు నశించవచ్చు. జీవించేది ప్రాణాత్మ, అది దేవుని చేత నిర్ణయించబడుతుంది. ప్రియులారా, ఈ భౌతికంగా ఆత్మ నేను ఉద్రేక ఆత్మ వచ్చినప్పుడు భౌతికంగా కొన్ని కార్యాలు జరుగుతాయి 5 ఇంద్రియాలతో కూడా. కానీ లోపల మరొక ద్వారం ఉంది, అది నీ సోల్. విన్నారా? అది నీ యొక్క జోయి. దానితో పరిశుద్ధాత్మ కనెక్ట్ అయితే, అర్థమైందా, ఆయన వైపు లంగరు వేయబడి లాక్కుని వెళ్తాం. ఆమేన్. అప్పుడు బాహ్యపరమైన ఏ చిన్న చితక సూచక్రియాలు కాదు, కానీ సంపూర్ణతలో నీవు ఉంటావు. అనేకులు ఆ దినమున వస్తారు, ప్రభువా నీ నామమున నేను దెయ్యాలను వెళ్ళగొట్టాను, సూచక్రియలు చేశాను, గొప్ప వరాలు కలిగి ఉన్నాను. అయితే ప్రభు అన్నాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను ఎన్నడూ మిమ్మల్ని ఎరగను. చాలామంది ఆ దినమున వచ్చి బతిమలాడుకుంటారంట. కానీ ఆయన అంటాడు, నేను ఎరగనే, నా నామం ఉంది, పవర్ అది. ఇప్పుడు నాది ఒక మ్యాగ్నెట్ ఉందనుకోండి, ఆ మ్యాగ్నెట్ మీరు ఇనుము మీద పెడితే ఏమవుద్ది? మీరు దీన్ని తీసుకెళ్లారు, మీ ఇష్టాలకు వాడుకున్నారు. నా ఇష్టం చేయవాడే నా సంబంధి, నా తండ్రి చిత్తం చేయవాడే నన్ను అనుసరించేవాడు. కాబట్టి మీరు అది చేయకుండా ఈ వరాలను మీ ఇష్టానికి వాడుకున్నారు. మీరెవరో నాకు తెలియదు. నా మాట విన్నారా? కాబట్టి నేను దైవిక స్వస్థతను నమ్మను, నేను దాన్ని చూడలేదు. నేను పరిశుద్ధాత్మ బాప్తిస్మం చూడలేదని ప్రజలు చెప్పినప్పుడు వారి మీద నువ్వు కోపపడవద్దు. వారు గుడ్డివారు. వారు అంటారు,
ఆయన రాకడ యొక్క ఈ వర్తమానమును నేను చూడలేదు, నేను ఈ పరిశుద్ధాత్మ బాప్తిజమును చూడలేదు, నేను పరిశుద్ధాత్మ బాప్తిజమును నాకు అవసరం లేదు, నాకు కనపడట్లేదు అంటారు. సర్పసంతానం అర్థం కాలేదంటారు. ఈ గడియ వర్తమానం వారు మాకు అర్థం కాలేదంటారు. వారి గురించి నువ్వు ప్రార్థించడం మంచిది. ఆమేన్. కారణం ఏంటో తెలుసా ప్రియులరా? వారికి తెలియనంత మాత్రాన వాళ్ళతో డిబేట్లు పెట్టుకోవాల్సిన పనిలే. వాళ్ళలో ఆ చిప్పు లేకపోతే నువ్వు డిబేట్లు పెట్టినా వేస్టే, నువ్వు వారి కోసం ఎంత ప్రయాసపడినా వేస్టే, అరిసినా వేస్టే, చివరికి ఉద్రేకపడి తిట్టినా వేస్తే, కొట్టినా వేస్తే, వారిని దూషించినా వేస్తే. ఎందుకంటే వారిలో అది లేదు. లేని వారి కోసం ప్రార్థన చేయి. వారు వచ్చి మనల్ని అభ్యంతర పెట్టకుండా ఉంటే చాలు. అది పొందుకున్న వారికే కానీ మరెవ్వరికీ తెలియదు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ అంటే ఆటలైపోయింది. ఎవరి ఇష్టానికి అనుకున్నగా వాళ్ళు నటిస్తున్నారు. నో సార్, అది కాదు. మనం ఆ ఆత్మను పొందుకొని ఎక్కిరా అన్నప్పుడు మనం ఆయనతో కూడా ఉండాలి. అటు కృపా దీవెన దేవుడు ఈ చిన్న వధువునకును, ఈ వాక్యం ఎక్కడికైతే వెళ్తుందో తన ప్రణాళికలో ఉన్న వారికి దాన్ని గ్రహించగలిగిన కృప దేవుడు దయచేయను కాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడే, మా యేసయ్యా నీకు వందనాలు నాయనా. ఈ చిన్న వధువు కొరకు ఈ దినము నాయన పరిశుద్ధాత్మ బాప్తిజమును గురించి మరికొన్ని విషయాలు నాయనా నీ బిడ్డలతో బోధించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకే వందనాలు ప్రభా. మరి నేను కూడా సర్కారుకి ప్రయాణమై ఆంధ్ర వెళ్ళొచ్చున్నాను ప్రభా. అక్కడి నుండి నీ చిత్తమైతే నాయన కర్ణాటక వెళ్ళవలసి ఉన్నది. ఏదేమైనా మరలా తిరిగి ఎక్కడికి మేము చేరు వరకు నీ కృప దయచేయి. అలాగే నా ప్రభా నాయన వేరొక రూము నాయన స్వతంత్రంగా ఆరాధన చేసుకోవటానికి, కొందరు రావటానికి అనుకూలమైన వాటిని మేము వెతుకుచున్నామయ్యా. దేవా నీ చిత్తమైతే ద్వారం తెరవండి, అద్భుతం చేయి ప్రభువా, కార్యాలు జరిగించండి. అలాగే తలుపాళ్ళలో నాయన కట్టబడుచున్న రూమ్ విషయంలో, లింగగుంట్లలో నాయన ఆ పాత మందిరాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేయించున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో. హొస్పేటలో సేవకుడు నాయన ప్రతాప్ యొక్క తండ్రి గారు హార్ట్ నాయన ఆపరేషన్తో నాయన ఉంటుండగా సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. వారిని దర్శించడానికి కొందరు సేవకులతో మేము వెళ్ళుచున్నాం, కృప చూపు ప్రభువా. అలాగే బెల్గాం పట్టణానికి కూడా మేము వెళ్తున్నాం, కృప చూపండి. మరలా తిరిగి చేరు వరకు భద్రత దయచేయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆయన వధువు సభ్యుల్లో ఆయన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రయాణంలో వెళ్ళిన ఏసేపులను జ్ఞాపకం చేసుకో నాయన. వారి కుటుంబం అంతా ఇక్కడ ఉంటుండగా జ్ఞాపకం చేసుకో. ప్రతాప్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ఆయన. చిన్న సన్ని జ్ఞాపకం చేసుకో, పెద్ద సన్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, అల్పులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, భాగ్యమ్మ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అలాగే నాయన లావణ్య వాళ్ళకు కూడా మార్పునివ్వండి ప్రభా. వారి పరిపూర్ణతలోనికి రాలేక ఉన్నారు, కృప చూపండి. అలాగే నాయన ఈ చెన్నై పట్టణంలో నీ నామమును ధరించి నీ సన్నిధికి రాలేని వారు చాలా మంది ఉన్నారయ్యా. వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన నీ చిత్తములో ఎంతమంది వద్దకు ఈ మెసేజ్ వెళ్ళాలో నీవే పంపించండి. వారందరిని పట్టుకోమని, ఏది ఏమైనా సమస్తమును సమకూర్చువాడమైనా నీ పరిశుద్ధాత్మకే దేవామములు మేము అప్పగించుకుంటూ సంపూర్ణతలోనికి నడిపించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచు మా సమస్తమును ప్రభు నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.